నేను చెప్తా ఉన్నా, భార్యగా నేను కాపురం చేశాను కాబట్టి నేను చెప్తా ఉన్నా. మీరు ఎవ్వరు కూడా తెలియదు కాబట్టి మీకు కనీసం వినండి నా వైపు నుంచి. 2016లో ఈ ఎంటైర్ ప్యాన్ ఆఫ్ ద ఎపిసోడ్లో 2016లో నాకు ఖచ్చితంగా ఆయన విడాకులు పత్రం రాశాడు. నేను కూడా రాసొచ్చాను ఆయన ఆ పత్రం, మీరు అడగండి ఇస్తారు ఆయన మీకు. 2016లో మేము ట్రైబ్స్, నేను ఎస్టీ ఎరుకల, ఆయన కూడా ఎస్టీ ఎరుకల, మా ప్రకారంగా మేము రాసుకున్నాం. మా అమ్మ మా నాయన, ఆయన కంటే ఎవ్వరూ లేరు. వాళ్ళమ్మ ఉన్నారు కానీ ఆవిడ కొంచెం మెంటల్లీ సరిగా ఉంటారు ఆవిడ. సో ఆయన కంటే ఎవ్వరూ లేరు. వాళ్ళ చుట్టాలు ఉన్నారేమో ఆయన అడిగారు. నా ఇంటికి ఏ రోజు ఎన్నడూ రాలే, కానీ నా పెళ్ళి మాత్రం పెద్దలకి అందరూ వచ్చి చేస్తున్నారు. తలా ఒక చేయొచ్చి చేసిన తర్వాత ఎవరు పట్టించుకోలేదు. నేను ఎంతోమంది దగ్గర పోయి చాలా మొర పెట్టుకుని ఎవరు పట్టించుకోవాలి, అయిపోయింది. 2016లో విడాకులు ఇచ్చేసినాడు, అయిపోయింది. తర్వాత ఆయన ఎవరో దూరం చుట్టం ఏం కాదు, దగ్గర చుట్టం అవ్వడం వల్ల పిల్లల కోసం మా అమ్మ ఖచ్చితంగా ఆయనకు వచ్చేవాడు, పిల్లల్ని చూసుకునేవాడు. నేను అప్పటికి అశోక్ నగర్లో ఒక చిన్న రూమ్లో జేసీకే కోచింగ్కి జాయిన్ అయ్యాను. జేసీకే కోచింగ్ దిగ్విజయ్లో జాయిన్ అయ్యాను. నేను చదువుకుంటా ఉన్నాను, జూనియర్ సివిల్స్ ఎగ్జామినేషన్కి నేను చదువుకుంటా ఉన్నా. నా కింద నేను తింటా ఉన్నా, నా ప్రాక్టీస్ నేను చేసుకుంటా ఉన్నాను. నేను ప్రాక్టీస్ చేసిన నా సీనియర్స్ కూడా, నేను వాళ్ళ పేరు చెప్పాల్సిన ఇప్పుడు బాగోదు, బట్ నేను 2 కోట్లలో ప్రాక్టీస్ చేసేదాన్ని. 2 కోట్లలో ప్రాక్టీస్ చేసేదాన్ని, సికింద్రాబాద్ కోర్టులో కూడా ప్రాక్టీస్ చేసేదాన్ని. ఇద్దరు సీనియర్స్ దగ్గర నేను ప్రాక్టీస్ చేసుకుంటూ నేను చదువుకుంటూ నా వరకు నేను బ్రతికిన. 2018 నోటిఫికేషన్లో ఏబిపిఎస్సి గ్రూప్ 1 బ్యాక్లాగ్ వేకెన్సీ, ఆ బ్యాక్లాగ్ వేకెన్సీలో నేను ఎగ్జామ్ రాశాను. అప్పుడు నేను జేసీసీ ఎగ్జామ్ రాశాను, అట్ ద సేమ్ టైం ఏబిపిఎస్సి ఎగ్జామ్ కూడా రాశాను. 2 ఎగ్జామ్స్లో జేసీగా 0.34 మార్క్స్ ఇంటర్వ్యూ పోయింది. ఏబిపిఎస్సి వాళ్ళు బ్యాక్లాగ్ వేకెన్సీ కాబట్టి ఇంటర్వ్యూకి ఇచ్చారు. నాకు దేవుడి దయ వల్ల ఉద్యోగం వచ్చింది. 2019లో మదన్ మోహన్ మాన్పాటి ఇండియా నుంచి యూఎస్కి ఫ్లై అయిపోయాడు. 2020లో నాకు ఉద్యోగం వచ్చింది. 2020 ఉద్యోగం వచ్చిన 2 నెలలు 3 నెలల ఆ ట్రైనింగ్ పీరియడ్లో ఆయన యూఎస్లో ఉండగానే కోవిడ్ వచ్చింది. సో దట్ కోవిడ్ వల్ల మళ్ళీ రిటర్న్ వచ్చారు ఆయన. రిటర్న్ వచ్చిన తర్వాత మాకు కూడా కోవిడ్ వల్ల ట్రైనింగ్ మధ్యలో ఆపేసి ఇంటికి పంపుతారు ఒక 1 మంత్. తర్వాత మేలో నా పోస్టింగ్, నా ఫస్ట్ పోస్టింగ్ విశాఖపట్నం, వెరీ కాంప్లికేటెడ్ ఏరియా. ఆ విషయం మీ అందరికీ తెలుసు. అయినా కూడా ఫ్రెషర్ని తీసుకొని అడేస్తున్నారు. అప్పుడున్న గవర్నమెంట్ కానీ ఏదైనా కానీ ఆ గవర్నమెంట్లో మేము వచ్చున్నాము. సో దట్ మేము దానివల్ల మంచిగానే పోస్టింగ్ అనేసి ఎగురుకుంటా పరిగెత్తుకుంటా పోయి 1000 మైళ్ళు హైదరాబాద్ నుంచి విశాఖపట్నం 1000 మైళ్ళు ప్రయాణం పోయినా ఉద్యోగం చేసినాము. అందుకే అప్పటికే జ్యుడిషియరీలో ఉన్నాము, ప్రాక్టీస్ చేస్తున్నాం, వెల్ఫేర్స్లో ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి ఉద్యోగం బాగానే చేస్తున్నాం. నాకు తెలిసి నేను ఒక గజం భూమి కూడా విశాఖపట్నంలో ఎప్పుడు వదలలేదు. నిజంగా చెప్తా ఉన్నా. మీరు అట్లాంటిది ఏదైనా ఉంటే నా ప్రొఫెషనల్ లైఫ్ కూడా మళ్ళీ మాట్లాడతాను నేను. అదే మూమెంట్లో 2020 ఎండింగ్లో అంటే ముందు సుభాష్ గారు అనేసి ఎవరైతే జీపీ రెవెన్యూ అని మా ఎక్స్ జీపీ రెవెన్యూ ఉన్నారో ఆయన చిన్న ఇన్సిడెంట్ కూడా జరిగింది. మీడియా అందరికీ కూడా తెలిసింది. పుష్పవర్ధన్ అనే నా జస్ట్ నా కొలీగే, కాకపోతే ఏంటంటే వచ్చి కూర్చున్న సీట్ సుపీరియర్ సీట్లో కూర్చున్నారు. ఆయన కారు పంపించి డిన్నర్కి రామ్మ అని ఇచ్చినాడు. ఎందుకంటే ఎవరు లేడు కదా, నాకు ముందు వెనక ఎవరు లేడు కాబట్టి రామ్మ అంటే నువ్వు ఎవరు నన్ను వచ్చేదానికి కానీ పోయి వాడికి పోసిన కరెక్టే, అది మీ అందరికీ తెలుసు. ఎందుకు పోసినదో మీకు అందరికీ కూడా తెలుసు. సరే అయిపోయింది. ఆ మూమెంట్లో నాకు చెయ్యి పట్టుకొని నడిచింది సుభాష్. నా పర్సన్స్ అన్నీ ఆయనకు చెప్పిన, ఆయన పర్సన్స్ అన్నీ నాకు చెప్పినారు. సో మేమిద్దరం ఇష్టపడే పెళ్లి చేసుకున్నాం. అప్పటికే ఆయనకి పెళ్ళి అయింది, ఆ భార్యతో విడిపోయి ఉన్నాడు, ఒక పాప ఉంది. ఆ పాపను వచ్చి చూసుకొని పోవాలన్నాడు. నేను కూడా బాధ్యత వహిస్తానని చెప్పినాను. సో నా పిల్లల గురించి కూడా ఆయనకు చెప్పిన, నా ఎంటైర్ స్టోరీ ఆయనకు చెప్పిన. ఆయనకు నచ్చింది, నాకు నచ్చింది, మా అత్తకి మా అత్తకి నచ్చింది, మా మామయ్య గారు లేరు, మా వదిన ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీకి నచ్చింది. నేను 2021 వరకు వైజాగ్లోనే ఉన్నాను. 2022 నేను విజయవాడ ట్రాన్స్ఫర్ చేయించుకున్నా. ఎందుకంటే అప్పటికే నా పైన రోజు పేపర్లోనే రోజు ఎంత స్ట్రెస్ అంటే ఆడపిల్ల ఉద్యోగం చేయడము. ఇంతమంది అమ్మాయిలు నేను ఒక్కదాన్ని మాట్లాడుతున్నాను, మీరు అర్థం చేసుకోండి. అంత స్ట్రెస్లో కూడా నేను జాబ్ చేసిన. నాకు ఈ కొట్టు విశాఖపట్నంలో నేను చెయ్యనండి, ఇంటర్లో రాసి వచ్చాను. నా ప్రొఫెషన్ కంప్లీట్ కాకుండానే నేను విశాఖపట్నంలో పని చేయలేను ఇంత ప్రెజర్లో అనేసి. అక్కడ ఏం తప్పు చేసినామో నాకు ఇప్పటి వరకు అర్థం కాలేదు. ఉద్యోగమే చేసినాం, నేనేం తప్పు చేయలేదు. సార్ తప్పు చేస్తుంటే నేను పనిషబుల్ అవుతాను గవర్నమెంట్ ద్వారా. నేను వచ్చిన ఇంకా మొగుడు ఇళ్ళకి షిఫ్ట్, నేను సంసారం చేస్తూనే ఉన్నాను. నేను దేవుడు నాకు ఇన్ని కష్టం పెట్టాలని ఏమైనా కన్సీవ్ అయ్యానో నాకు తెలీదు. ట్రీట్మెంట్ అయ్యాను నేను. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత బిడ్డను ఏమైనా చంపుకోగలను నేను, సరే అనేసి బిడ్డను కూడా నేను ట్రావెల్ చేస్తాను. మా అక్క సపోర్ట్ చేసింది, వదిన చేసిండు, ఆయన చేసిండు, అందరూ చేసిండు.
నేను ఎమోషనల్ కన్నా ఆయన మెసేజెస్ అన్ని చూపిస్తాను మీకు. నన్ను నేను ఇంకొక భార్య అని తెలిసి, నేను ఇంకొక బిడ్డకి తల్లి నాకు తెలిసి కూడా నన్ను ఎంత హరాస్ చేశాడు, సెక్సువల్ హరాస్ ఎంత చేశాడు అన్ని చాటికి చూపిస్తాను. నేను మీకు అబద్ధం చెప్పాను, ఎవ్రీథింగ్ చూపిస్తాను. ఈ 2000 అయిపోయింది. యూఎస్ నుంచి రిటర్న్ వచ్చాడు మదన్ మోహన్ మానిపాటి. రిటర్న్ వచ్చిన తర్వాత కూడా నేను చెప్పిన బిడ్డ ఈ సంవత్సరాలు వచ్చిన వెంటనే విశాఖపట్నం వచ్చాడు, తన బిడ్డని చూసుకునేదాన్ని. ఇది అండి అనేసి బిడ్డని తీసుకొని చూపించినాను కూడా నేను అతనికి. చూపించిన తర్వాత అతను చాలా మెంటల్గా స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయిన అంత జరిగింది. తర్వాత నేను అడిగినాను, నేను ఎందుకు అడిగినానంటే సుభాష్ అప్పటికి మేము సుభాష్కి తెలుసో తెలియదో నాకు తెలియదు. ట్రైబల్లో ఎప్పుడు కూడా మేము రాసుకున్న విడాకుల ఒప్పందం నేను ఆయనకు రాసిచ్చిన, ఆయన నాకు రాసిచ్చిండు. నేను అది కూడా చెప్పిన ఆయనకి, నేను లీగల్ కూడా తీసుకో అన్నాడు. సరే అనేసి నేను మదన్ మోహన్ మానిపాటిని అడిగినాను. సరే అనేసి ఇద్దరం కలిసే డాక్యుమెంట్ చూపిస్తా, ఇద్దరం కలిసే మేము విశాఖపట్నం కోర్టుకి అప్రోచ్ చేయడం. విశాఖపట్నంలో ఫైల్ చేసినాము, ఏప్రిల్ మంత్లో ఫైల్ చేసినాము. ఆ ఫైల్ చేసుకున్నానికి కానీ ఇద్దరి మధ్యన ఒక అండర్స్టాండింగ్ మీద కొన్ని ఎంఓయూలు కూడా రాసుకున్నాము. పిల్లల విషయము, తర్వాత ఇల్లు విషయం, ప్రాపర్టీల విషయము, బంగారం విషయము, కార్ విషయము, ఎవ్రీథింగ్ రాసుకున్నాము. సరే ఇంత జరిగింది, ఇంత బాగా ఉంది. మదన్ మోహన్ మానిపాటికి సడన్గా మరి ఏమైందో తెలియదు. అంతకంటే ముందు వచ్చే అది మనసులో ఉన్న అనుమానము, ఈ పేపర్లు ఏదైతే పెట్టాడో ఈ అనుమానం అంతటి కారణము డబ్బు. ఆ డబ్బు నన్ను 30 కోట్లు నేను సంపాదించేంత అర్హత కానీ లేకుంటే ఉద్యోగం కానీ నా దగ్గర లేదు. నా ఉద్యోగము 58,000 ఈరోజు జీతం నాది. 35,000 కార్యాలయం ఇస్తారు ఒక అసిస్టెంట్ కమిషనర్కి. మీకు జీతం కూడా చెప్పాలి. నేను డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు నేను బెక్కర్ని కాదు, అది నాటే బెక్కర్. నా దగ్గర నేను మరి బట్టలు కూడా లేకుండా రాలేదు డిపార్ట్మెంట్కి. నేను అప్పటికి ఫుల్ పేజ్గా ప్రాక్టీస్ చేసిన. నెలకి నాకు కనీసం 70,000 జీతం వచ్చిండేది. మీరు ప్రాక్టీస్ చేస్తే మీ ఎవరన్నా చేస్తుంటే మీకు అర్థమవుతుంది. నెలకి 70,000 ఎంత తిన్నా, ఎంత పడేసుకున్నా 20,000 కంటే ఎక్కువ ఖర్చు అవ్వదు. 50,000 ఏం చేసుకుంటాను ఆడపిల్లని? ఎప్పుడు దాచుకునేదాన్ని, బంగారం కొనుక్కునేదాన్ని, బట్టలు కొనుక్కునేదాన్ని. ఎందుకంటే అప్పటికే మదన్ మోహన్ మానిపాటి ఆయన ఆల్రెడీ సంపాదిస్తూ ఉన్నాడు. నేను ఎవరికి పెట్టుకునే పని లేదు. ఎంతసేపు వచ్చింది సంపాదించిందంటే నేను ఎవ్రీ ఇయర్ కాబట్టి స్టేట్మెంట్స్ ఇచ్చాను. చూసుకున్నా నా పేరు మీద ఏమేమి ఉంటాయి, ఏమేమి కథలు. ఇప్పుడు మీరు ఆధార్ కార్డ్ కొట్టినా, పాన్ కార్డ్ కొట్టినా వస్తుంది. బట్ ఒక విషయం ఏంటంటే అది నాటి బెటర్. ఎస్పెషల్లీ ఏంటంటే ఇంత ఇష్యూ జరగడానికి కారణం ఆయన ఒక ట్రైబ్. నేను ఒక ఎస్టీ అమ్మాయిని కాబట్టి ఇంతమంది నన్ను టార్గెట్ చేశారు. ఇంతమంది అంటే అందరినీ నేను అనలేదండి. నన్ను ఎవరైతే ఇంతగా ఎలా మాట్లాడుతున్నారనేది నాకు ఈరోజు కనీసం మీరు ఒక్కొక్కరు చెప్పాలి. మీరు అదే దగ్గర కులం అవుదని చెప్పగలరా? ఒక ట్రైబ్ అమ్మాయి పెట్టి ఉద్యోగం చేయకూడదా? నేను మంచి బట్టలు వేసుకోకూడదా? నేను పనులు వేసుకోకూడదా? నేను సంపాదించకూడదా? నేను కష్టపడి ఎవరికి ప్రాక్టీస్ చేశానండి. నేను ఎవరి దగ్గర ఒక సొమ్ము లాక్కోలేదు. నాకు చేతనైతే ఒక 10 మందికి ఉద్యోగం కోసం నా దగ్గర తెలిసిన వాళ్ళని ఎంతో మందిని అడిగాను నేను. ఇంకా సాయిరెడ్డి సార్ గురించి వస్తే మీకు చెప్పాల్సిన వెరీ ఇంపార్టెంట్. ఆయన ఒక రోజుల నుంచి మీ అందరికీ నేను పరిచయంగానే ఉన్నాను నాకు తెలిసి. సో ఈరోజైతే మాత్రం ఏదైతే కొంతమంది ఏదైతే నా మీద ఎడ్యుకేషన్స్ వేయడం కానీ లేకపోతే ఏదైతే చెప్పడం కానీ మీరు చేస్తూ ఉన్నారో దాని గురించి ఈరోజు నేను మీకు చెప్పాలి, కనీసం నా వైపు నుంచి కూడా మీరు వినాలి అనే ఒక బాధతో నేను ఈరోజు వచ్చి చెప్తా ఉన్నాను. సో దయచేసి మీరు అందరూ కూడా వింటారు. విని నాకు కూడా మీ ద్వారా న్యాయం జరుగుతుందనేసి నేను ఈరోజు ముందుకు వచ్చి మాట్లాడతాను. ఫస్ట్ నేను కూడా చెప్పేది వినండి, తర్వాత మీ ఇష్టం. సో ఎవరైతే మదన్ మోహన్ మానిపాటి మా డిపార్ట్మెంట్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తున్నారో దాని మీద ఈరోజు నేను క్షుణ్ణంగా మీతో మాట్లాడతాను. మా మ్యారేజ్ 2013లో అయింది. నవంబర్ 2013లో పెళ్ళయింది మా ఇద్దరికి. ఇది అరేంజ్ మ్యారేజ్ 2013లో పెళ్ళయింది. 2013 నుంచి మేము ఒక 1 year ట్రావెల్ చేస్తాం. ఆ 1 year ట్రావెల్లో 2 కవల పిల్లలు, నాకు 2 పాపలు. నేను ఇంకా నాకు లా కంప్లీట్ చేయలేదు అప్పటికి. నేను ఇంకా లాలోనే ఉన్నాను. 2010 నుంచి 2015 వరకు నా లా గ్రాడ్యుయేషన్ నేను కంప్లీట్ చేయాల్సింది. సో లాలోనే నాకు పెళ్ళి అయింది. సో 2014లో నేను కన్సీవ్ అయ్యాను. 2015లో నాకు పిల్లలు పుట్టారు. ఏప్రిల్ 2015 నా పిల్లలు పుట్టారు. 2015లో మేము ఆగస్టులో ఒకసారి మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ అని ఉంటుంది. అందులో నేషనల్ ఓవర్సీస్ స్కాలర్షిప్ అని ఉంటుంది. ఆ నేషనల్ ఓవర్సీస్ స్కాలర్షిప్ కోసం మదన్ మోహన్ నేను ఇద్దరం కూడా ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఆ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత
అందులో అతను సెలెక్ట్ అయ్యాడు. ఆ తర్వాత నేను సెలెక్ట్ అవ్వలేదు. ఇండియన్ ఓవర్సీస్ స్కాలర్షిప్ ఎందుకంటే పూర్ పర్సన్స్కి మాత్రమే, ఎస్సీ ఎస్టీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మన స్టేట్ నుంచి, మన గవర్నమెంట్ నుంచి వేరే గవర్నమెంట్కి వెళ్ళడానికి, వేరే గవర్నమెంట్ నుంచి వేరే కంట్రీకి వెళ్ళడానికి ఇచ్చే ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళ మీద కొన్ని కోట్లు ఖర్చు పెట్టి చదువుకోవడానికి బయటకు పంపిస్తుంది. ఇది 2013లో కూడా ఆయన వెళ్ళున్నాడు. దానికి ఉన్న మెయిన్ కండిషన్ ఏంటంటే బిలో పావర్టీ ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళు బిలో పావర్టీ అవుతున్నామంటే బిడ్డ ఉంది, చక్కని బిడ్డ ఉన్నాడు, అట్లీస్ట్ బిడ్డ చూసుకోవడానికి కూడా టైం లేదు మీరు అనుకుంటున్నారు. ఫీల్డ్ ఆఫీసర్ నేను పొద్దున పోతే సాయంత్రం ఎప్పుడో 10-11 గంటలకు వస్తాను. ఏమంటే యాటిట్యూడ్గా మాట్లాడుతుంది. ఎక్కడ యాటిట్యూడ్ చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం అలాంటిది, రాయలసీమలో పెరిగిన వాతావరణం లాంటిది. చాలా మంది లేడీ జర్నలిస్టులు కానీ డిబేట్ లాగా మాట్లాడారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఒక ఉమెన్ అయ్యింది. ఈ రోజు మదన్ మోహన్ ఇలా ముందుకు వచ్చాడంటే అతని దగ్గర ఎంత క్రూయల్ మెంటాలిటీ ఉంటే నాకు 2 బిడ్డలు ఉన్నారని తెలిసి, 2 ఆడబిడ్డలు ఉన్నారని తెలిసి డాక్టర్ అంటే ఒకసారి నేను పుష్పవర్ధన్ విషయంలో మీడియాకి వచ్చానని తెలిసేసి ఆమె ఏమన్నా కోపం పెట్టుకుంటారా? నాకు ఫ్రీగా మాట్లాడే హక్కు లేదా? నాకు అంటే గవర్నమెంట్ ఆఫీసర్ అయితే మేము అలాగే ఉండిపోవాలా? మేము మాట్లాడకూడదా? అటు పట్టుకుని కింద నాకు ప్రైవసీ లేదా? ఒక స్ట్రైట్ అమ్మాయి ఉద్యోగం చేయకూడదు అంటే నేను చెయ్యను అంతే. మేము మంచి బట్టలు వేసుకోవద్దు, మంచిగా మాట్లాడకూడదు. ఇప్పుడు నా ఎంప్లాయీస్ ఉన్నారు. ఎంప్లాయీస్కి మీకు ఒక హైరార్కీ ఉంటుంది. ఎవరికి జోనల్ జర్నలిస్ట్ ఉంటారు, డిస్ట్రిక్ట్ జర్నలిస్ట్ ఉంటారు, తర్వాత మీకు హెడ్ ఉంటారు, ఇవన్నీ ఉంటారు. మీకు ఒక హైరార్కీ ఉన్నప్పుడు నాకు కూడా ఒక హైరార్కీ ఉంటుందిగా. కమిషనరు, అడిషనల్ కమిషనరు, రీజనల్ జాయింట్ కమిషనరు, డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్. ఒక డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ కింద అందరూ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఉంటారు. దుర్గా టెంపుల్ గుట్టి కూడా అసిస్టెంట్ కమిషనరే కేసు పంపించాలి. ఇది ఒక హైరార్కీ. సెక్షన్ 6A, BC అని 3 ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, 3 హైరార్కీలు ఉంటాయి. నేను నా కంట్రోల్ ఉన్న అన్ని కూడా సెక్షన్ 6C ఇన్స్టిట్యూషన్ అంటే బిలో 5 lakhs రూపీస్ ఉన్నాయి. ఇంకా 3 ఇన్స్టిట్యూషన్స్ నా దగ్గర ఉంటాయి. నాకు 9 ఛార్జీలు పెట్టారు. ఆ 9 ఛార్జీల్లో ఒక ఛార్జీ నెంబర్ 5 మాత్రమే నాకు సంబంధించింది. మిగిలిన 8 ఛార్జీలు సెక్షన్ 6Aకి సంబంధించినవి. అంటే రీజనల్ జాయింట్ కమిషనర్ కంట్రోల్లో ఉంటాయి. సెక్షన్ 6B ఒక డిప్యూటీ కమిషనర్ కంట్రోల్లో ఉంటాయి. సెక్షన్ 6D మఠం కమిషనర్ కంట్రోల్లో ఉంటుంది. నాకేమి లీజ్ అమౌంట్ కలెక్ట్ చేసుకొని బ్యాంకులో వేసే అథారిటీ నాకు ఉండదు. అండ్ సూపర్వైజింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ కమిషనర్ ఈజ్ ఏ డిస్ట్రిక్ట్ సూపర్వైజింగ్ ఆఫీసర్. ఎక్కడ థెఫ్ట్ జరిగినా ఇమీడియట్గా పోయి నేను యాక్షన్ తీసుకొని దాని మీద కేసు ఫైల్ చేసేసి నేను కమిషనర్కి రిపోర్ట్ చేయాలి. ఎవరైనా ఎంక్రోచ్మెంట్ జరిగినా నేను చేయాలి. ఎవిక్షన్ నేను చేయించలేదని నాకు ఛార్జ్లో పెట్టారు. విశాఖపట్నంలో 1200 కోట్ల భూమిని తెచ్చి కలిపాను నేను ఎండోమెంట్ డిపార్ట్మెంట్లోకి. ఎన్ని ఎవిక్షన్స్ చేయించామో, ఎన్ని కొట్టేస్తున్నామో మీకే తెలుసు. అన్ని కాపాడడంలో ఇక్కడ చేయలేక కాదు. పుచ్చవారి చౌదరికి కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఉన్నది, అది మీకు కూడా తెలుసు. దాని వెనకాల చాలా ల్యాండ్స్ ఉన్నాయి. నేను ఎవిక్షన్కి పగడబందీ కానీ రెడీ చేసుకున్నాను. నేను అప్పుడున్న మినిస్టర్ గారు ఆగమన్నారు, ఆగాం. మొన్న కూడా ఎవిక్షన్ పెట్టాం, ఎమ్మెల్యే గారు ఆగమన్నారు, ఆగాం. ఇంకేం తప్పు చేస్తాను నేను పని చేయగలనా? నా దగ్గర పని సామర్థ్యం లేదా? పట్టణంలోనే చూసిన ఆయన. నాకు చిన్నప్పటి నుంచి ఒక సర్పంచ్ కూడా తెలియదు. మా రాయలసీమలో నేను నంద్యాల, మా రాయలసీమలో ఆడపిల్లలు దేనికి బయటకు పోయి ఊళ్ళు తిరిగేది, లేకుంటే ఎవరి ఆఫీస్లో తిరిగేది నాకు తెలియదు. నేను ఎన్నడూ ఒక సర్పంచ్ని కూడా చూడలేదు. నేను పుట్టి పెరిగినప్పటి నుంచి ఒక్కసారిగా ఒక ఎంపీ గారు నాకు పరిచయం వేసరికి అబ్బా ఇలా ఉంటుంది. ఒక ఉద్యోగము అంటే చాలా చామింగ్గా చేసేదాన్ని, చాలా ఛాలెంజింగ్గా చేశాను. నేను ఫస్ట్ పోస్టింగ్ కదా ఎగిరి చేసినాను నేను. సో నేను సార్తో ప్రేమ సమాజం అనే ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది, అది ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో పబ్లికేషన్ అయ్యి ఉంది. సెక్షన్ 6C అంటే ఒక అసిస్టెంట్ కమిషనర్ కంట్రోల్లో ఉన్న ఇన్స్టిట్యూషన్ అది. ఆ సమాజంకి 30 ఎకరాల ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ అంతా కూడా బీచ్ రోడ్లో ఉంటుంది. అందులో సాయి ప్రియ రిసార్ట్స్ అని ఉంది. ఆ రిసార్ట్స్ వాళ్ళు 30 ఎకరాల భూమిని వాళ్ళొక్కరే ఎంజాయ్ చేస్తూ చాలా తక్కువ అమౌంట్ నాకు గుర్తులేదు, అప్ టు 5 lakhs లోనే ఉంది. చాలా తక్కువ అమౌంట్ని వాళ్ళు పే చేస్తూ ఉన్నారు. అది నా దృష్టికి వచ్చింది సార్ ద్వారా. సరే అనేసి నేను ఇన్స్పెక్షన్కి వెళ్ళాను. అప్పటికే నాకంటే ముందు ఒక 10 మంది ఆఫీసర్స్ చూసింటారు ఆ
మెన్షన్ చేయించలేదు. నేను పోయినాను, సాయి ప్రసాద్ వాళ్ళతో మాట్లాడాము. సార్ అన్నారు, మా మేము ఇది వాడుకుంటామా, మిగిలినంతా కూడా ఖాళీగా ఉందన్నారు. దెన్ ఐ సెడ్ దట్ సార్ మీరు అలా ఉన్నప్పుడు మరి మా భూమి మాకు ఇచ్చేయండి, మాకు అప్ప చెప్పండి. అప్పుడు ఏం సమాజం వాళ్ళు వేరే వాళ్ళకి అయినా లీజ్ ఇచ్చుకుంటారు, వాళ్ళు కూడా బెనిఫిట్ పొందుతారు అన్నారు. మరి మా 2.5 ఎకరాల్లో వాళ్ళు ఆల్రెడీ అప్పటికే 1/4 బిల్డింగ్ వాళ్ళ కళ్యాణ మండపం కట్టుకున్నారు, 3/4 బిల్డింగ్ మన ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ ల్యాండ్ వాడుతూ ఉన్నారు. సో దట్ ఆ 3/4 బిల్డింగ్కి కూడా నేను చాలా అమౌంట్ నన్నే అడిగారు, ఎంత లీజ్ అమౌంట్ అని. నేను రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి అప్లై చేసి అప్పుడున్న మార్కెట్ వాల్యూ ఎంత ఉందో 22.5 లక్ష అమౌంట్, 5 లక్షల లోపల అమౌంట్ కంటే 22.5 లక్ష అమౌంట్ ఒక్కసారిగా వాళ్ళకి లీజ్ పెంచేసి అప్పుడున్న కమిషనర్ గారు అర్జున్ రావు గారు ఇచ్చారు. ఇక్కడ నేను ఎవరి ల్యాండ్ తీసుకొని వచ్చాను, ఎండమెంట్ భూమిగా తెచ్చాను, ఎవరికి ఇచ్చాను, ప్రేమ సమాజంకిగా తెచ్చాను. ఇది నాకు సార్తో ఉన్న పరిచయం. దాని తర్వాత ప్రతి డిస్టిక్లో కూడా ట్రస్ట్ బోర్డ్స్ ఉంటాయి. ఎండమెంట్లో ఏమిట్లో ఒక ఆడని ఎంత మందితో ఉంటుంది అనేసి రాశాడు. విజయసాయి రెడ్డి గారు ఎక్స్ వై జెడ్ తర్వాత సుభాష్ ఇంతమంది పేరు రాశారు. సిగ్గుగా లేదు అతనికి, మన పిల్లలకి ఒక తల్లిని సిగ్గుగా లేదు అతనికి ఇంత మందితో నా రిలేషన్ ఏర్పడాలి. ఇట్ ఈస్ ప్యూర్లీ క్యారెక్టర్ అసోసియేషన్ నాది. నేను మనిషినండి, ఆడపిల్లని నేను అమ్మాయిలు ఏమన్నా తుడుచుకుని వెళ్ళిపోతాను. రేపు పొద్దున నా బిడ్డకి నిలబడి పెళ్లి చేయాల్సింది నేను. ఇంత ఎలిగేషన్ వేసాను. మీరు ఏదైనా పెళ్ళికి పోవాలంటే ఎట్లా పోవాలి నేను? రేపు పొద్దున గవర్నమెంట్లోకి వెళ్ళి ఎట్లా జాబ్ చేయాలి నేను? అది నేను మీకు అవైలబుల్లో ఉన్నాను. ఒక చిన్న మాట అడిగాను నన్ను. ఎంతోమంది మీడియా దుర్గా టెంపుల్కి లాస్ట్ ఇయర్ దర్శనాలకు అప్పుడు చూశారు. చక్కగా చీర పెట్టుకొని ఉద్యోగం చేస్తాం. కిందకి ఏం చేస్తామంటే మేము ఉద్యోగం. ఇది మదన్ మోహన్ మాడిపల్లి సంతకమే, మీరు కావాలంటే చూసుకోండి. 2016లో మీసోలో నాకు విడాకుల ఒప్పంద పత్రం రాసిచ్చిన పత్రం ఇది. ఇందులో క్లియర్గా ఎంతమంది బిడ్డలు ఉన్నారు, ఆ బిడ్డలకి ఏంటి, ఆ తర్వాత ఆయన ఎప్పటి వరకు నాకు ఎంత డబ్బు ఇస్తానన్నాడు అంత రాసుకుంటాను. ఇది ఆయన నాకు రాసిచ్చిన పత్రం. ఇలాంటి పత్రమే ఆయన దగ్గర ఉంటుంది, నేను రాసిచ్చింది. ఇందులో ఇరువురు కలిసి తరచుగా గొడవలు పడుతూ ఉన్నందున పలుమార్లు పెద్దల్లో పంచాయతీలో చేపిన ఎలాంటి ప్రయోజనం లేనందున ఈ దినం అంటే డిసెంబర్ 23, 2016 ఎవరైనా దగ్గరికి వచ్చి ఇందులో 2 బిడ్డల గురించి రాసినాము. ఆ ఇద్దరు బిడ్డల్లో ఒక బిడ్డ ఆయన, ఒక బిడ్డ నేను చూసుకునేలాగా, ఇద్దరు ఒకే చోట పెట్టేలాగా. 3వ తరగతి వరకు మా అమ్మ కాడ ఉన్నారు. ఇప్పుడు 4వ తరగతికి హైదరాబాద్లో నేను వేరే చోట చూస్తే లేదు హైదరాబాద్లో వేయాలని. నేను అంతంతా కమ్యూనికేషన్ ఉండేది కేవలం పిల్లల కోసం మాత్రమే. అదంతా కూడా కమ్యూనికేషన్ మీకు చెప్తాను. దానికి నాకు 30 లక్షలు ఇస్తానని కూడా రాశాడు 3 సంవత్సరాల్లో. ఈ పత్రం ఇచ్చిన 3 సంవత్సరాల్లో నాకు 30 లక్షలు ఇస్తానని కూడా రాశాను. ఇది మదన్ మోహన్ మాడిపల్లి రాశాను. ఇంకా నేను ఏం చేసినా, నేను విడాకుల ఒప్పందం ఆయన రాసిచ్చినాను కదా, ఏం నేను ఇంకా నా లైఫ్ నేను చూసుకోకూడదు. కష్టపడి చదువుకున్న, ఉద్యోగానికి వచ్చిన, అన్ని చేసిన. ఆర్ఎఫ్ అంటే రోజు మాత్రం నేను అడిగాను అతన్ని, నాకు టార్చర్ పెడుతుంటే సిగ్గు లేదా నీకు అని. నీకా నాకా పడుకున్న వాళ్ళకా? సుభాష్ గాడే బేబీ ఫాదర్ అయితే సెండ్ మీ రిలవెంట్ డాక్యుమెంట్స్ అని పెట్టాడు. నాకు ఆస్క్ హిమ్ అని పెట్టాను. నీతో ఇష్టం లేదు అని చెప్పాను కదా. 2016 నుండి నేను నీతో సంసారం చేయట్లేదు. నేను మెసేజ్ పెట్టింది నా మెసేజ్. నేను లాస్ట్ కోర్ట్ నేను అడిగితే నిజం చెప్పడానికి సిగ్గుపడుతున్నావు అని పెట్టాను. నీతో ఇష్టం లేదని చెప్పాను కదా నేను మెసేజ్ పెడితే, ఆపవే నీ భోగం బుద్ధి అంటాడు. అంటే అతనికి ఎంత క్రూయల్గా మాట్లాడతారు, ఆడపిల్లని ఎన్ని బూతులతో మాట్లాడతారని చెప్పడానికి. Setting 30 CR, 10 CR fixed deposit to each of my daughters and 10 CR to me. నేను పెట్టానండి ఆస్క్ త్రూ కోర్ట్ అని నేను పెట్టాను. అతను డబ్బులు అడిగినప్పుడు ఆస్క్ త్రూ కోర్ట్ అని పెట్టాను. సో నవ్ ఇట్ ఈస్ ఓవర్. ఆయన నన్ను ఏం హరాస్ చేస్తున్నాడో ఏంటో ఓవర్. ఇప్పుడు నేను సుభాష్తోనే ఉన్నాను అనడానికి మీకు ఇది ఒక ప్రూఫ్. ఇది రీసెంట్గా బాబుకి
ఒక ఫోటో షూట్ చేయించాను నేను. ఇటు కెమెరాస్కి తిప్పమ్మా, కొంచెం దగ్గరగా అలా ఉంచాం. అలా ఉంచండి. ఇది బేబీ ఫోటో షూట్ చేస్తాం కదా అది, అండ్ ఇంకా బర్త్డే పార్టీ అండ్ మా అత్తమ్మ వాళ్ళు అందరం కలిసి బేబీకి కేక్ సెరమనీ తర్వాత ఫుడ్ ఫీడింగ్ అన్నీ చేసినాము. రిడ్ ఆఫ్ you and kids and demanding for 10 crores as compensation for the damage you did to my life. How much you are ready to pay? If all leave my life, I want to start new life. I know you must definitely discuss all with this I'm tried in the life because of your mental behavior. I know you will earn a lot of wealth with Subhash. That is up to you and I don't care also. You all get rid of for my life and my life. If you submit that, I know what to do and how to put your life in trouble. ఇది మదర్ రోల్ చేసిన చాటింగ్. నేను మళ్ళీ మాట్లాడతాను ఈ యొక్క విషయం. ఇఫ్ యూ సబ్మిట్ దట్ ఐ నో వాట్ టు డూ అండ్ హౌ టు పుట్ యువర్ లైఫ్ ఇన్ ట్రబుల్. మీ లైఫ్ టోటల్గా ఓపెన్ చేస్తాను. ఐ ఓపెన్ టు ద పబ్లిక్ అబౌట్ ఇల్లీగల్ బేబీ. ఐ డోంట్ నో హూ ఇస్ ద ఫాదర్, వెదర్ ఎస్ఆర్ఐటి పోతిరెడ్డి సుభాష్ అండ్ డాక్టర్ క్రిమినల్ రోల్ అంట. ఇక్కడ ఇల్లీగల్ బేబీ అని రాస్తారు సార్. అండ్ ఇప్పుడు కొంతమంది మీడియా వాళ్ళు కూడా అక్రమ సంతానం అని రాస్తారు. దెన్ హౌ కెన్ యూ పీపుల్ ఆర్ డిసైడ్ దట్ ఈస్ అక్రమ సంతానం? The honorable district high courts clearly mentioned it in any relationship like adultery or any living relationship. ఒక బేబీ కానీ ఉంటే ఆ బేబీ లెజిటిమేట్ చేయగలదు. జడ్జిమెంట్స్ ఉన్నాయి సార్. మీరు అక్రమ బేబీ అని ఎలా అంటారు? అతను ఉంటే ఎలా అంటారు? మీకు తెలుసు కదా, యూ పీపుల్ నో కదా. You J.S.R.Reddy, Subhash and doctor to submit that and I submit this to your office. Okay na చెప్పాను, నాకు బెదిరించాడు. నేను నా పిల్లల కోసం అడిగాను. రోజు వాళ్ళకి ఏమైనా నేను వదిలిపెట్టాను గుర్తు పెట్టుకొని కాల్ చేశాను. అమ్మ రోజు వాళ్ళ మీద ఎంత ప్రేమ చూపిస్తున్నావు, ఇప్పుడు నీవు ఆ ఇల్లీగల్ బేబీని వదిలేసేటట్లు కనిపిస్తున్నావు అని నాకు ఉన్నాడు కౌంటర్ వేశాడు. అంత భోగ ప్రేమ నువ్వు చూపించవద్దు. ఇప్పుడు నీవు ఆ ఇల్లీగల్ బేబీని వదిలిపెట్టే వరకు నేను వదిలిపెట్టాను గుర్తు పెట్టుకో. సారీ టు సే దిస్, కానీ మీకు చెప్పాలి, ఆ పిల్లలంతా కొడుకు చంపు ఇది 3 సార్లు 4 సార్లు పెట్టాడు. నా పిల్లలకి తప్పుడు అని చెప్పావు, నీ అంతు చూస్తా చూడు. వాడిని చంపుతావో వదిలించుకుంటావో నీ ఇష్టం. ఇది 5 సార్లు పెట్టాడు. ఇది చూడండి. సెకండ్ 30 ఇందులో మీడియా చేసిన తప్పు ఏంటంటే ఆయన కంప్లైంట్ పెట్టాడు జవాబు శాఖకి కమిషనర్ గారికి. ఆయన కంటెంట్ని చెప్తే ఎలా తప్పుతుందండి? ఇప్పుడు మీరు చేశారంటే మంచోళ్ళు ఆయన కరెక్ట్ అంటున్నారు, మీరు కరెక్టే, ఓకే చెప్పుకోవచ్చు మీ ఇష్టం. కానీ ఇందులో మీడియా తప్పు ఏంటండి? ఇందులో మీడియా ఏమో వక్రీకరించింది, అందులో ఉన్న విషయాన్ని వక్రీకరించింది ఏమన్న విషయం చెప్పండి. నేను ఇక్కడ లోకల్లోనే ఉన్నాను. ఒక ఎలిగేషన్ వచ్చినప్పుడు మీకు మినిమంలో రైట్ ఉంటుంది. అరే ఒకసారి మాట్లాడదాము, ఒక గవర్నమెంట్ ఆఫీసర్ కదా, ఒక లేడీ కదా. మీడియా వీ హ్యావ్ ఏ జ్యుడిషియరీ సార్. అండ్ ఇండియన్ గవర్నమెంట్ కానీ ఎనీ గవర్నమెంట్, ఎనీ స్టేట్, ఎనీ కంట్రీకి ఒక జ్యుడిషియరీ సిస్టమ్ ఉంది. జ్యుడిషియరీ సిస్టంలో ట్రయల్ అనేది జరుగుతుంది. పోలీస్ సిస్టమ్ ఉంది. పోలీస్ సిస్టమ్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇక్కడ ఇన్వెస్టిగేషన్ అంతా నాకు ఈ రోజు ఎవరైతే ఎలిగేషన్స్ చేశారో వాళ్ళ మీద ఎలిగేషన్లా చూపించలేదు. మీరు కామా చేయించడం వేరు, పోలీస్ స్టాప్ చేయించడం వేరు. మేడం ఇప్పుడు ఆ లెటర్ డిపార్ట్మెంట్కి ఇచ్చారు కదా, డిపార్ట్మెంట్ నుంచి లెటర్ కమిషనర్ గారికి ఇచ్చారంటున్నారు. బయటకి లెటర్ ఎలా వచ్చిందంటే తెలుసుకోవచ్చా? నాకు ఏమన్నా రైట్ ఉందా? అలా వస్తుందా డిపార్ట్మెంట్ నుంచి బయటకి లెటర్? ఆ మదన్ మోహన్ ఏమన్నా మీకు లెటర్ ఇచ్చిందా? 2016లో ఆ తర్వాత కొనసాగింది వాట్సాప్ చాట్స్. ఇల్లీగల్ బేబీ అని మీ హస్బెండ్ ఎవరైతే అన్నా వాట్సాప్ చాట్స్లో మీరు చేసిన ఇంకా అరెస్ట్ చేసి ఇబ్బందులు పెడుతున్నప్పుడు లీగల్గా అప్లై చేశారా? చేశాను సార్. ఎప్పుడు అంటే ఇన్ని రోజులు నా 2 బిడ్డల కోసమే నేను అతన్ని అనుకోని ఎందుకంటే 2 ఆడపిల్లలు సార్. నాకు 1 బిడ్డలు ఉంటే సరే
సరే దేవుడు షర్ట్ ఒక ప్యాంట్ వేసి వదిలేసి ఉండొచ్చు. ఇద్దరు ఆడపిల్లల కోసం వద్దు వద్దు నువ్వు ఆగు, ఎందుకంటే నేను నీకు ఎన్నోసార్లు బతిలాగాను, దానికి తోడు నువ్వు ఎన్నో తీసుకున్నావు మా దగ్గర నుంచి అని అడిగిన. ఇప్పటి వరకు ఆయన బయటకు పోలేదు. అసలు నేను ఇక్కడే ఉన్నా, లోకల్లోనే ఉన్నా. సస్పెన్షన్ ఆర్డర్లో క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు ఎక్కడ పోకూడదు. నేను కమిషనర్కి మెసేజ్ పెట్టినా, సార్ బిడ్డల్ని చూసుకునేదానికి పోవాలి సార్ అనేసి నేను మెసేజ్ పెట్టుకున్నా. అరగంట కమిషన్ అయినా సార్కి మెసేజ్ పెట్టాను. నేను సస్పెన్షన్లో కూడా నేను సార్కి పర్మిషన్ అడిగిన మెసేజ్ పెట్టినా. అన్నిసార్లు అలా ఒక పెద్ద ఆయన గురించి రాస్తా ఉన్నాను కదా, మీరు రాసేటప్పుడన్నా కనీసం వయసు గుర్తు రాలేదా మీకు? అని నేను మాట్లాడితే తప్ప ఇంకెవరితో మాట్లాడాలి? మీరు ఓన్లీ లేడీ ఆఫీసర్స్తోనే మాట్లాడేది ఒక రూల్ పెట్టండి. గవర్నమెంట్ ఆఫీసర్స్ అసలు మాట్లాడకూడదని కాన్స్టిట్యూషన్ లానే అమెండ్ చేయండి. పోనీ ఒక గవర్నమెంట్ ఆఫీసర్ మాట్లాడకూడదు. ఎంతసేపు మదన్ మోహన్ చెప్పాను బాగుంది, ఎందుకంటే ముందు వెయ్యాలన్నాడు. ఎక్స్ వై జెడ్ ఇంతమందితో అంతా ఉన్నాడే. నేను అలా ఎలా నేను మనిషినండి, ఉండండి ఇష్టపూర్వకంగా నేను ఒక మనిషితో ట్రావెల్ చేసే హక్కు నాకు ఉంది. నా ప్రైవసీ రైట్స్ అన్నీ నేను తీసుకుపోయి ఈరోజు పని చేసుకున్నాను ఇష్టం వచ్చినట్లుగా. నేను చావన్నా, నేను చచ్చిన నా చావుకి కారణం ఎవరైతే ఎలిగేషన్స్ వేశారో వాళ్ళే అవుతారు. నా బిడ్డకి వాళ్ళే రెస్పాన్సిబుల్ అవుతారు. ఎందుకంటే బ్రతకడం ఇంకా తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఫ్రెండ్స్. జాబ్లో చాలా అంటే చాలా చావింగ్గా పనిచేసేదాన్ని. అందరూ ఎంప్లాయీస్ కూడా నేను వెళ్తున్నానంటే కూడా ఏ రికార్డ్ చూస్తానో ఏంటో అనే భయంతో ఉండేవారు. ఇప్పుడు ఏ ఆఫీసర్స్ ముందు వర్క్ చేయాలి? నేను ఉద్యోగం కూడా వదిలేసి వెళ్ళిపోవాలి. గవర్నమెంట్ ఉంటుంది, ఏ గవర్నమెంట్ అన్నా రానియండి, గవర్నమెంట్ ఆఫీసర్కి సంబంధం ఉండదు. ఇప్పుడు మళ్ళీ రీఇన్స్టేట్ చేస్తారు. మళ్ళీ నేను ఒక దగ్గరికి ఆఫీసర్గా పోవాలి. అక్కడ లోకల్ పర్సన్స్ చెప్పింది చేయాలి కదా. నేను లేదు నేను మీకు చేయను. క్రాక్ దిస్ సస్పెన్షన్ సూన్, హెన్స్ డోంట్ వేస్ట్ మై వాల్యుబుల్ టైం అని పెట్టాను. నేను మెసేజ్ పెట్టాను, నీకు మనీ కావాలి అందుకే నువ్వు సార్ పైన పెడుతున్నావు అని చూడండి. నేను పెట్టిన మెసేజ్ ఇటువంటి. Can you show this side, man? Cameras are posing. Soon truth will come out. Wait and see. నాకు ఇచ్చిన వార్నింగ్స్. నన్ను క్రిస్టియన్, అతను క్రిస్టియన్ అండి బేసిక్గా. నేను ప్యూర్గా హిందూ. నేను ఫస్ట్ నుంచి హిందూనే. ఆయన క్రిస్టియన్లోకి రమ్మని ఎప్పుడు అంటే నా ఉద్యోగం రాకముందుకు నేను ప్యూర్ హిందూ. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి నేను పెరిగిన వాతావరణం అలాగే. కాబట్టి నేను అలాగే ఉన్నాను. నేను క్రిస్టియన్లోకి మార్చాలని నీ ట్రైనింగ్ నేను పెట్టాను. నేను జాబ్ చేయకుండా నీ దగ్గర బెగ్గర్లాగా ఉండాలని నీ కోరిక అని నేను పెట్టాను. నాకు గ్రీన్ పెన్ ఉందని నీకు కోపం అని పెట్టాను. ఓకే ప్రూవ్ దట్ అన్నాను. చాలు. ఇఫ్ యూ పే, ఇది దగ్గరకు వచ్చి తీసుకోవాలి సార్. ఇఫ్ యూ పే 30 crores ఐ విల్ లీవ్ యూ, బట్ నాట్ కుసులోడు సుభాష్ డాక్టర్ అంటే నాకు చూసుకున్న పర్సన్ డాక్టర్. ఇట్స్ ఫర్ షూర్. తర్వాత నా బిడ్డ గురించి మాట్లాడతాను, అంతేగాని పొలిటికల్ పార్టీస్తో కాదు. అరే నేను ఒక బ్యాంక్లాగ్ వేకెన్సీ వచ్చాను, కష్టపడి అంతా ఇంకో నేను కూడా చదువుకునే ఉద్యోగానికి వచ్చాను. ఎంతసేపు ఆంధ్రజ్యోతి పేపర్లో రాసింది 5 రోజులు రాశాడండి బస్సు పెట్టి. నన్ను అడగండి, నేను ఈరోజు వచ్చాను కదా, ఎన్ని కొట్టు సంపాదించాను. ఎవరి ఇంతమంది మీడియా ఉంటారు, ఇది న్యాయం అనిపిస్తుందా మీకు? ఒక ఆడదాన్ని ఇంతగా ప్రేమిస్తూ ఉన్నారు. అరే మీకు వరుస లేదు, ఏజ్ లేదు, ఎవరితో పడితే వాడు మాట్లాడుతున్నప్పుడు ఒక్కరు ఖండించలేదు అంటే మీరు. నేను అడుగుతుంది, ఇంతమంది అబ్బాయిలు ఇదే మీ ఇంట్లో ఆడబిడ్డలు ఎవరికో జరిగితే ఊరుకుంటారా? ఇదిగోండి మ్యూచువల్ డైవర్స్ ఫైల్ చేసిన కాపీ. మా అడ్వకేట్ గారు సతీష్ కుమార్ గారు విశాఖపట్నంలో ఉంటారు. ఆయన మీరు కావాలంటే మీరు ఆయనతో కూడా మాట్లాడవచ్చు. వెదర్ మీ ఫైల్ అన్నారు అండ్ నంబరింగ్ కూడా అయితే నంబర్ కూడా చెప్తాను నేను మీకు కావాలి అంటే. ఎప్పుడు ఫైల్ చేశారు మేడం? అది దిస్ ఇస్ సార్ ఏప్రిల్లో ఫైల్ చేశాను. ఇయర్ 2024 ఏప్రిల్లో మ్యూచువల్ డైవర్స్. ఫర్ మ్యూచువల్ డైవర్స్ కూడా ఆయన 1 year నన్ను డిమాండ్ చేశాడు. నా దగ్గర అంత లేవని కూడా చెప్తాను. నా దగ్గర ప్రొఫెసర్ కూడా రాయించుకుంటాడు. ఫేస్ వాల్యూ అండి ఆ ప్రామిసర్ నోట్ది 2 years కదా సార్. ప్రొఫెసర్ నోట్ ఫేస్ వాల్యూ 2 years. 50 lakhs.
విడాకుల ముందు మేము అడ్వకేట్ అయితే ఫైల్ చేస్తామో అప్పుడు ఒక ఎంఓయూ రాసుకున్నాం. ఈ ఎంఓయూలో క్లియర్గా నా దగ్గర సైన్ తీసుకున్నాడు. బేబీ నా బేబీ కాదు, నువ్వు సెకండ్ పార్టీ అంటే ఎవరైతే వేరే పార్టీతో నువ్వు బేబీని అన్నావు అని రాయించుకున్నాడు. నేను రాశాను, ఎందుకంటే నేను తప్పు చేయలేదు కాబట్టి నేను ఒప్పుకొని నిజం రాశాను. తర్వాత కార్ గురించి మాట్లాడాడు. కార్ కూడా అట్ ద టైమ్ ఆఫ్ ఆర్డర్ డిగ్రీ అప్పుడు నేను ఇస్తానని చెప్పాను, అది కూడా రాశాడు. తర్వాత పిల్లల జ్యుడిషియల్ కస్టడీ గురించి రాశాడు. ఒక పాప నేను చూసుకునేలాగా ఫైనాన్షియల్ అసిస్టెన్స్, కానీ ఇద్దరు కవల పిల్లలు కాబట్టి విడగొట్టలేదు కాబట్టి ఇద్దరిని ఒక చోట పెట్టాలి. నా డిమాండ్ అదే ఉండాలి. నేను డిమాండ్ చేసిందల్లా పిల్లల కోసమే ఒకటి వాళ్ళిద్దరు కూడా ఒకే చోట ఉండాలని డిమాండ్ చేశారు. తర్వాత ఇంకొక బిడ్డకి తల్లి అని తెలిసిన తర్వాత కూడా అతను విజయవాడకు వచ్చినప్పుడు నన్ను హోటల్కి రా నాతో సెక్స్ పార్టిసిపేట్ అది కూడా ఉంది. నేను నా డిపార్ట్మెంట్కి వెళ్ళొచ్చిన తర్వాత వెళ్ళాను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. నన్ను మెంటల్గా హరాస్ చేస్తున్నారు అని చెప్పాను. మేడం, ప్రభుత్వాధికారిగా ఒక రాజకీయ నాయకుడు అంటే ఒక విజయసాయి రెడ్డి ఆయన పోస్టింగ్స్కి మీరు ఎలా రెస్పాండ్ అవుతారు? ట్విట్టర్లో సార్ పోస్ట్ చేశారు. సో దట్ నేను సార్కి రిప్లై ఇచ్చున్నాను. మీరు ఏదో కొంత పెట్టున్నారంట, అది నేను ఒకసారి చూసుకోలేకపోతే వచ్చి కంటిన్యూగా నేను పెట్టకూడదా, మాట్లాడకూడదా? అంటే ప్రభుత్వాధికారి రాజకీయ నాయకుల పోస్టింగ్స్కి రెస్పాండ్ అవ్వకూడదు కదా? ప్రభుత్వ ఉద్యోగం అయితే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ నాకు లేదా? సర్వీస్ రూల్స్ ప్రకారం రెస్పాండ్ అవ్వకూడదు. సారు అక్కడ ఏదైతే చెప్పున్నారో నేను ఒకసారి మీరు చదివితే ఆయన అడిగారు ఒక గవర్నమెంట్ ఉద్యోగి అయితే ఒక పార్టీకి సపోర్ట్గా మీరు పార్టీకి ఫైల్ కూడా మీరు ఒక పర్టికులర్ ఏదైనా సరే నేను కోర్టు ద్వారా వెళ్ళుండొచ్చు. నన్ను ఎందుకంటే నేను కూడా ఒక లీగల్గా ఒక అడ్వకేట్ని, నాకు నా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ వీలేదు. సో అందు గురించి నేను ఎందుకు అతని మీద క్రిమినల్ కేసు ఎప్పుడు ఫైల్ చేయలేదంటే నాకు ఆల్రెడీ విడాకుల పత్రం రాసిచ్చేస్తున్నాడు. ఎందుకు రాసిచ్చేస్తానంటే 498 సెక్షన్ 498 క్రిమినల్ అఫెన్స్ ఫర్ మ్యాట్రిమోనియల్ ఇష్యూస్లో మీకు అందరికీ కూడా తెలిసింది. అది కనుక ఒకసారి ఫైల్ అయిపోతే 80% పాస్పోర్ట్ రాదు, 80% వీసా కూడా రాదు. కాబట్టి ఆయన ముందుకు వచ్చి ఆయననే రాసిచ్చినాడు. ఎందుకంటే ఆయన అమెరికా పోవాలి కాబట్టి. ఈ అమెరికాకు పోయింది కూడా ఇల్లీగల్. అది నేను కంపల్సరీ సెంట్రల్ గవర్నమెంట్కి నేను కూడా లెటర్ పెడతాను. ఎలా పోయినారు? ఇండియన్ గవర్నమెంట్ ఒక మనిషి మీద 2 కోట్లు పెడుతుంది ఇన్వెస్ట్మెంట్ పెట్టి చదివించుకుంటూ పంపిస్తుంది. పోయి చదువుకొని వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఇక్కడ వచ్చి ఆ 2 నెలలు ఉద్యోగం చేయాలి. అది ఓన్లీ బిలో పవర్టీ లైన్కి. మనలాగా గవర్నమెంట్ ఉద్యోగాలు చేసేవాళ్ళం కాదు. నన్ను ఇంత హరాస్మెంట్ చేస్తున్నాడు. మెంటల్ హరాస్మెంట్, ఫిజికల్ హరాస్మెంట్ అడుగుతా ఉన్నాను. నన్ను కొట్టి నా ఒళ్ళు ఒడ్డు పడిపోయింది అతను చేసిన చాస్టల్కి. నేను ఇంకా లాస్ట్ అప్పటికే కడుపుతున్నప్పుడు కూడా కొట్టాను. ఇంకేంటి నేను అతను ఎందుకుంటాను? కడుపుతున్నప్పుడే చెప్పినా నేను మా వాళ్ళందరికీ నేను ఉండనంటే ఉండదు, మీకోసము పిల్లలు ఉండే వరకు నాకు బాధ్యత కాబట్టి నేను ఉంటాను. ఎందుకంటే ఇంత కొట్టండి, ఇంత కొట్ట కవల పిల్లలంటే నా 6 మార్క్స్ ఇక్కడి వరకు ఉంటాయి తెలుసా మీకు? మరి ఎట్లా మాట్లాడతారంటే అసలు ఎలా ఇది సాధ్యం? విజయసాయి రెడ్డి సార్ ఎంత పెద్ద మనిషి అయినా అని ఆయన వయసుకి నా వయసు కన్నా తేడా లేదా కనీసం? అంటే నాకు తెలియదు సార్ అది నేను ఇప్పుడు మీరు ఏదైతే అంటారో మ్యాట్రిమోనియల్ గురించి అది కోర్టు ద్వారా ఇవ్వాలి సార్. నేను కోర్టు ద్వారా అక్సెప్ట్ చేస్తాను. మేడం, మీరు రాస్తున్నారు, ఎంఓఈ రాస్తున్నారు, మళ్ళీ కోర్టులో ఎందుకు ఫైల్ చేశారంటే? నేను చెప్పేటప్పుడే కన్క్లూజన్లో చెప్పాను సార్. కోర్టుకి మ్యూచువల్ ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అని కూడా చెప్పాను నేను. కాదు మేడం, మీరు రాజ్యాంగ ప్రకారం మాట్లాడుతున్నారు. మరి డైవర్స్ కూడా ఇప్పుడు రాజ్యాంగ ప్రకారం వెళ్ళాలి కదా, మీ సాంప్రదాయం ప్రకారం వెళ్ళినా కూడా అంటే లీగల్గా పర్మిషన్ టైంలో కోర్టు అప్రోచ్ అవ్వాలి కదా. 2016లో రాసుకున్నాం కదా సార్. 24 దాకా ఆగారు. 2016 డిసెంబర్ 2లో రాసుకున్నాం. అంటే 2017 నుంచి అనుకోండి. 2019లో ఆయన అప్లై అయినాడు. ఆ 2 ఏళ్లలో పిల్లలు ఉన్నారు కాబట్టి ఆయన కంపల్సరీ పిల్లలు చూసుకోవాలి. నేనైతే ఎలాగ కంప్లీట్గా పక్కకే ఉన్నాను. నేనేం ఆయనతో కలిసి లేను. మీరు అశోక్ నగర్ వెళ్ళి ఎయిర్పోర్ట్ కూడా చూపించు. నేను ఆ పీరియడ్లో ఏమైనా కలిసి ఉంటే మాట్లాడతాను. నేను దాన్ని ఇప్పుడు సార్ అడిగినట్టుగా మ్యూచువల్ డైవర్స్ ఏదైతే అన్నారో దాన్ని నేను కోర్టులో చాలా ఖచ్చితంగా కోర్టులోనే అడుగుతాను.
మరి ఇప్పుడు ఈ కంప్లైంట్ యాక్చువల్గా వాస్తవానికి ఇది అసలు ఎండోమెంట్ కమిషనర్కి మీ మ్యారేజ్ ఇష్యూకి ఏంటి సంబంధం? ఆ మదన్ మోహన్ ఎండోమెంట్ కమిషనర్కి ఎందుకు కంప్లైంట్ రాస్తున్నది ఒకటి, ఈ కంప్లైంట్ని ఎండోమెంట్ కమిషనర్ బయట పెట్టారా లేదా అక్కడ స్టాఫ్ బయట పెట్టారా? మీరేమైనా వాళ్ళ మీద కూడా ఏమైనా ఫర్దర్గా లీగల్గా ప్రొసీడ్ అవ్వాలనుకుంటున్నారా? ఒక డిపార్ట్మెంట్కి, మా డిపార్ట్మెంట్ కాదు సార్, ఎనీ డిపార్ట్మెంట్కి చాలా టపాస్ వస్తూ ఉంటాయి. ఆ టపాస్ అని ఇప్పుడు నా ఆఫీస్లో కూడా టపాస్ వచ్చి ఇన్షియల్ వేసేసి పంపిస్తాం. వన్స్ ఒకసారి ఇన్షియల్ వేసిన తర్వాత గవర్నమెంట్ ఆఫీసర్ ఆ టపాని 80% బయటికి ఇవ్వం. వాళ్ళకి కావాలి అంటే వాళ్ళు ఒక లెటర్ ద్వారా తీసుకొని దాన్ని స్కాన్ చేసుకొని మళ్ళీ వాళ్ళ కాపీ మాత్రమే ఇస్తాం. కొంతమంది తప్పు రాస్తామమ్మ మళ్ళీ ఏంటమ్మా అంటారు. ఇక్కడ ప్యూర్గా నాకు తెలిసి నేను చెప్తా ఉన్నా, ఇక్కడ ఎవరు తెలియదు కదా, కమిషనర్ గారి దగ్గరికి ఆయన ఉంటారంట. కమిషనర్ గారు క్లియర్గా చెప్పారు, ఇది మీ మ్యాట్రిమోనియల్ ఇష్యూ, మీరు కోర్టు కానీ పోలీసు కానీ ఉంటుంది, మీరు అప్రోచ్ అవ్వండి. వెంటనే అతను అడిషనల్ కమిషనర్ దగ్గరికి వెళ్ళారు. ఆయన విషయం విన్నారో లేదో నాకు తెలియదు, మీరు ఏదైనా చెప్పాలనుకుంటే రిటర్న్ ఇవ్వండి అన్నారంట. సో నాకు అన్నింటి రిటర్న్లో ఇచ్చారనేసి నాకు వేరే వాళ్ళ ద్వారా తెలిసింది. కానీ ఎవరు ఇచ్చినా సరే డిపార్ట్మెంట్ నుంచి బయటికి పోతే దాని మీద నేను క్రిమినల్ యాక్షన్ అడుగుతాను. నేను ఖచ్చితంగా సైబర్ క్రైమ్లో నేను అడుగుతాను. ఎందుకంటే ఆ లెటర్ని అలా బయటికి ఇష్యూ చేయడం అనేది ఖచ్చితంగా గవర్నమెంట్ సెక్టర్కి రూల్స్కి ఎగరెస్ట్. ఎందుకంటే మీరు అనొచ్చు ఎన్నో వస్తుంటే ఆర్డర్ కాపీస్. ఆర్డర్ కాపీ ఎప్పుడు వస్తుందంటే ఆఫ్టర్ డిజిటల్ సైన్, ఒక కమిషనర్ డిజిటల్ సైన్ అయిపోయిన తర్వాతనే ఆర్డర్ కాపీ వస్తుంది. కానీ మీకు ఎలాగో సరే మాకంటే ముందు ఎక్కువగా ఆర్డర్స్ తెలిసిపోతా ఉంటాయి. అడిషనల్ కమిషనర్కి ఇచ్చారని నేను విన్నాను. మరి అడ్రస్ కమిషనర్ చేస్తారు, కమిషనర్ తీసుకోలేదంట సార్. అడిషనల్ కమిషనర్ గారికి ఇచ్చారని నేను విన్నాను. మెంటలీగా ఫిజికల్గా ఒక ఓన్లీ నేను ఆల్రెడీ ఇప్పుడు మీకు చూపించాను కదా, 2016 నుంచి నేను ఇంత సంసారం చేయడం లేదు కదా అని నేనే మెసేజ్ పెట్టాను. నెక్స్ట్ నా పిల్లల కోసమే అతను కంపల్సరీ ఉంటాడు. ఎందుకంటే యాజ్ అ ఫాదర్ గా అతన్ని మినిమం ఫీజు క్లియర్ చేయాలి. నా న్యూ బోర్న్ బేబీ నాతో ఉంటాడు సార్. ప్రెసెంట్ నేనే నా దగ్గర ఇంకా రిలేషన్ లేదు. మదన్ మోహన్ కి నా బిడ్డకి ఎలాంటి సంబంధం లేదు. ఆ బాబు ఫ్యామిలీ పోతిరెడ్డి సుభాష్ వెరీ క్లియర్. సుభాష్ మీరు మ్యారేజ్ చేసుకున్నారు? మేమిద్దరం చేస్తాం. అఫీషియల్గా కాదు సార్, మేమిద్దరం ఇష్టపడి చేస్తాం. దానికి ఏమైనా ఎవిడెన్స్? అత్తమ్మ వాళ్ళందరూ అగ్రీ అయ్యారు. ఆ ఫోటోస్ కావాలంటే బిల్డింగ్ సంబంధించి లేదు, నేను చేసుకోలేదు రిజిస్ట్రేషన్. నెక్స్ట్ చాలా చాటింగ్ చేశారు, ఎఫ్బీసీ చాటింగ్ చేశారు. నాలుగు మీరు కంప్లైంట్ పెట్టారు, ఏ స్టేషన్లో కంప్లైంట్ యాజ్ ఎంప్లాయీగా మొదలుగా చేశారని చెప్పారు కదా. నేను ఎందుకు ముందుకెళ్ళలేదంటే కేవలం 2 ఆడపిల్లలే సార్. ఆడపిల్లల కోసమే నేను ఈ రోజు వరకు కూడా నేను ఆగాను. ఎప్పుడైతే ఆయన పోయేసేసి డిపార్ట్మెంట్కి లెటర్ పెట్టిన రోజు కూడా నేను ఏం బాధపోలేదు సార్. నాకు తెలియలే అసలు లెటర్ పెట్టి నాకు వాన్ చేసి వెళ్ళాడు. నేను పోతాను, మీ కమిషనర్ మాట్లాడతాను, నేను పరువు తీస్తా, అంత తీస్తాను మాట్లాడుతుంటాను అనేసి నేను లైక్ చేస్తాను. ఇప్పుడైతే లెటర్ ఇంకా గురించి నాకు తెలిసిందో స్ట్రైట్ అవే పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. నాకున్న ప్రైమరీ అప్రోచ్మెంట్ పోలీస్ స్టేషన్ కాబట్టి, ఎందుకంటే నాకు అప్పటికే రిటర్న్ ఉంది, బిడ్డని చెప్పే. సో దట్ నేను వెంటనే పోలీస్ స్టేషన్. అంతవరకు మీరు ఎందుకు అడగలేదంటే నా దగ్గర సమాధానం నా పిల్లలు కాబట్టి నేను వెళ్ళాను. అదే మాకండి అక్కడ అతను ఆ లైఫ్లో ఇలాంటి డిపార్ట్మెంట్లో, ఇది ఒక పవిత్రమైన డిపార్ట్మెంట్లో ఒక అనెతికల్ పర్సన్ని ఎలా ఉంచారు అనేది అతను ఎలిగేషన్ చేస్తూ, ఒకవేళ ఇది ఎథికల్ అయినప్పుడు ఆవిడ ఆ తండ్రి కాదనుకున్నాడు కదా, బిడ్డ ఎవరో తేల్చండి అని ఆ ఆస్పెక్ట్ పెట్టారు. అక్కడ మీరు ఎథికలా కాదనేది మీరు చెప్పాలండి. మీరు మమ్మల్ని అడిగితే మేమేం చెప్తాం? అంటే అతను కంటెంట్ అక్కడ అలా కనపడుతుంది. మీరు రాజ్యాంగం గురించి చెప్పారు, హైకోర్టు జడ్జిమెంట్ల గురించి చెప్పారు, కానీ మీ కుల సంఘం ప్రకారమే మేము డైవర్స్ తీసుకున్నాం అంటున్నారు. అంటే మీరు విషయంలో కానీ గవర్నమెంట్ ఎవరైతే భార్య ఉందో భార్యకి భర్త భరణం చెల్లించడం లేకపోతే ఆస్తి చేయాలి. మిమ్మల్ని ఆయన 30 కోట్లు ఎందుకు డిమాండ్ చేశారు? 50 లక్షల మీకు అప్లికేషన్ ఏంటండి? అసలు ఇవ్వాల్సిన అప్లికేషన్ 30 కోట్లు ఎందుకు అడుగుతున్నాడంటే అతనికి ఎవరు లేదు. అతని సంపాదన అంతా కూడా 1 లక్ష రూపాయలు ఇస్తారు. ఆ 30 కోట్లు కూడా విజయసాయి రెడ్డి గారి పేరు పెడితే ఆయన దగ్గర నుంచి నాకు వస్తాయని ఆశతో ఒక
ఖచ్చితంగా ఆయన రాశాడు. ప్రతి చాటింగ్ లో కూడా విజయసాయి రెడ్డి గారి పేరే అదే రాశాడు. మీకు అదే ఎవిడెన్స్ అని మీరు 498 ఫైల్ చేసుకుంటారు దాన్ని ఆయన తీసుకెళ్ళి నా పిల్లలు ఉన్నారు సార్ నాకు. ఉంటే ఉండండి కంప్లైంట్ పెట్టండి. దేనికి రాను సార్ నేను? మీకు 30 crores డిమాండ్ ఆల్రెడీ చేస్తున్నారు మేము ఇద్దరు స్పిరిచువల్ లెవెల్స్ కూడా వేసినాం సార్. రివర్స్ చేశారు కానీ బట్ అది లీగల్ గా నిలబడుతుందో తెలియదు మాకే తెలియదు నాలెడ్జ్ లేదు దాని మీద. దేనికి సార్? అదే మీరు మ్యూచువల్ గా రాస్తున్న దాని మీద లీగల్ గా స్పిరిచువల్ డైవర్సే ఫైల్ చేస్తాను సార్. ఫైల్ చేశారు బట్ ఇట్స్ నాట్ గ్రాంటెడ్ ఆ, నాట్ గ్రాంటెడ్. సో మీరు ఆయన 30 crores డిమాండ్ చేసుకునే తప్పు. ఆయన భర్తగా అంటే భర్త అయినా కంపెనీ కానీ భర్త కోసం ఉన్నాడు ఆయన 30 crores డిమాండ్ చేసినప్పుడు మీరు ఎందుకు కేసు పెట్టలేదు డిమాండ్ చేస్తారు నేను ఎలాగో ఇవ్వలేను సార్. దేనికి సార్ నేను ఫైల్ చేయాల్సింది? అతను నా బిడ్డలకి తండ్రి. మాట్లాడాలన్నా మినిస్టర్లు భయపడేలా చేయొద్దు, అట్ ద సేమ్ టైం ఆఫీసర్లు భయపడేలా చేయొద్దు. కనీసం ఈ రోజు నేను ఏదైనా మహాన్యూస్ ఛానల్ ఇదే మహాన్యూస్ ఛానల్ పై కూర్చొని మాట్లాడాలన్నా ఇదే వంశీగారితో మాట్లాడి నాకు భయంగా ఉంది. అరే దేనికి వచ్చిందో ఈ అమ్మాయి అని క్రియేట్ చేస్తారేమో అని. ఆ క్రియేషన్ దయచేసి మీరు మాకు చెప్పండి. క్రియేట్ చేసింది మీడియా క్రియేట్ చేయలేదు మళ్ళీ మీరు అదే మాట్లాడుతున్నారు మీ హస్బెండ్ నేను అలా అనట్లేదు సార్. సార్ నేను అలా అనట్లేదు సార్. అలిగేషన్ అంటే మీరు ఏదో కావాలని చెప్పి ఇంట్లో నుంచి వాళ్ళని తీసుకొచ్చి మన్మోహన్ అనే తీసుకొచ్చి మాట్లాడుతున్నారు మన్మోహన్ ఎవరో మాకు తెలియదు అలా అనట్లేదు సార్. కానీ మీ ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ మాట, మాకు అదే తెలియదు మన ఊళ్ళోనే ఉంది ఆ అమ్మాయి, మనందరం కూడా దుర్గ టెంపుల్ పనిచేసిన ఒక మాట మాట్లాడిండొచ్చు కదా సార్. ఐ కాంట్ సే అనదర్ థింగ్ సార్. ఏదైతే నేను సస్పెన్షన్ పీరియడ్ జరుగుతుందో దాని గురించి అంత క్లారిటీగా చెప్తాను. అది నేను ఛార్జెస్ కూడా ఇస్తాను. నేను వర్క్ చేసింది ఇదే విజయవాడలో ఎన్నో ఎలక్షన్స్కి నేను ఆల్రెడీ నోటీస్ ఇచ్చినాం చేసినాం. విశాఖపట్నంలో చేస్తున్నాం. ఇక్కడ మణికుమార్ అని ఒక ఇన్స్పెక్టర్ ఉన్నారు. ఆ ఇన్స్పెక్టర్ వల్ల ఎంటైర్గా అభివృద్ధి ప్రభుత్వం చేయడం ఇంత ఓపెన్ మీడియాలో ఐ జస్ట్ వాంట్ టు రిక్వెస్ట్ ఫర్ యూ ఎవ్రీథింగ్. దయచేసి మీరు పేపర్లో రాసేటప్పుడు పర్సనల్గా పెట్టుకోవచ్చు. ఎందుకంటే దానివల్ల మాకు మెంటల్గా మాకు చాలా డిస్టర్బ్ అయిపోతుంది. సెక్షన్ 354 కూడా మోడెస్టీ మేము ఎంత జరుగుతాం పేపర్లో సార్. పేపర్లో కనీసం అదన్నా మీరు రిక్వెస్ట్ చేయండి. మీడియా అంటే ఇట్ ఈస్ వెరీ స్ట్రాంగ్. నేను ఈనాడు పేపర్లో చూసా చదువుకొని ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యాను. చాలా గౌరవం ఉంటుంది మీడియా అంటే. ఇంత దిగజారుగా మాట్లాడతారా మీడియా అనేది? రేపు పొద్దున్న ఫ్యూచర్ జనరేషన్కి మీరు కనీసం నిలబడాలి సార్. లేదంటే గవర్నమెంట్కి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం కొన్ని రూల్స్ మార్చండి జర్నలిజం. అట్లీస్ట్ మీరు విజయసాయి రెడ్డి గారి గురించి పదే చాటింగ్ మీ అబ్బాయి చెప్పారని చెప్పారు కదా. ఎప్పుడైనా సాయి రెడ్డి గారు కథ మనిషి నువ్వు ఎందుకు ఆయన గురించి మాట్లాడితే లేకపోతే చేశారా? మరి అప్పుడు ఆయన ఏం చెప్పారు? అతను వన్ వేలో మాట్లాడతారు, సెకండ్ వేలో మాట్లాడారు సార్. ఎవరు కూడా నేను ఎలా చెప్పగలుగుతాను? నేను అది ఆయనకే తెలియాలి, వచ్చిన ఆయనకే తెలియాలి. మీరేమన్నా అనుకుంటున్నారో పలానా మ్యారేజ్ మరి ఆ సంబంధాన్ని ఏమంటారు అంటే పిల్లలు తర్వాత మీకు ఎవరి మీద ఏమైనా అనుమానాలు ఉన్నాయా? మేడం లివింగ్ రిలేషన్ కరెక్టే కానీ చిన్న డౌట్ మేడం. మదన్మోహన్ మానిపాటి వెనకాల నా స్నేహితుడు ఒక అతను ఉన్నాడు. అతని పేరు రమణారావు అలియాస్ రామ్. అది ఇటు సుభాష్కి పెట్టిగా స్పైగా ఉంటాడు, అటు అతనికి స్పైగా ఉంటాడు. ఐ డోంట్ నో మరి ఎందుకు అతను ఏం ఎక్స్పెక్ట్ చేసి నన్ను ఇంత. ఎందుకంటే నా ప్రతి మూమెంట్ నేను ఇక్కడ ఎక్కడో విజయవాడ తాడపల్లిలో ఉంటున్నా, ఆయన హైదరాబాద్లో ఉంటాడు. ఇక్కడ ఏం జరుగుతూ ఉంది ఏం కథ అనేది ఈచ్ మూమెంట్ నేను ఏ రోజు ఎన్ని గంటలకు బయలుదేరిపోతా ఉన్నానో కూడా ఆయన తెలిసిపోతా ఉంది. నా ఇంటికి మా ఆయన ఎన్ని గంటలకు వస్తా ఉన్నాడో కూడా ఆయన తెలిసిపోతా ఉంది. నన్ను అలా మెసేజ్లన్నీ పెట్టాడు, వచ్చాడు వాడు అనేసి మళ్ళీ మెసేజ్లు ఇలాంటివి కూడా చేస్తా ఉన్నదంటే మీ హారీ గుడ్స్ బై ఇంత ఇంత రౌండ్ సర్కిల్లో నా లైఫ్ అనేది లీడ్ అయింది. అది మీరు అర్థం చేసుకోండి సార్. ఇప్పుడే చూసారు కదా నేను ఒక అమ్మాయి ఇక్కడ పనిచేస్తుందనైనా సరే మీరు చెప్పండి చాలు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్ సార్. థ్యాంక్స్ మీ అందరూ కూడా ఈరోజు కనీసం నా కూర వినడానికైనా మీరు అందరూ వచ్చినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ టు ఆల్ ఈచ్ అండ్ ప్రతి పేరు మీద ఇప్పుడైనా గవర్నమెంట్ ఆఫీసర్ రైస్ మీ ఇద్దరి మధ్య చాటింగ్ నడుస్తుందా మేడం? లేదు సార్. ఫోన్ స్విచ్ ఆఫ్ ఆడ చేసే గారు కూడా మాట్లాడారు. ఫైనల్గా జస్ట్ వాంట్ టు రిక్వెస్ట్ యు ఆల్ సార్, దయచేసి ఒక పెద్ద మనిషిని ఆయన మీరు అనేటప్పుడు కనీసం ఒక మాట అడగలేదు. ఇప్పటికైనా దయచేసి అర్థం చేసుకొని నా బిడ్డకి తండ్రి సుభాష్, ఇది మీరు ఇప్పుడైనా మీరు నమ్మి
అదంతా కూడా ఒక్కసారిగా మీరు కనీసం చేయండి. ఏదైనా ఉంటే జుడిషియరీకి నేను అప్రోచ్ అవుతాను. నాకు పర్సనల్గా ఏమైనా ఇష్యూ ఉంటే సుభాష్తో నేను అప్రోచ్ అవుతాను. ఇంతకు మించి నేను మీ దగ్గర నుంచి ఏం కోరుకోవట్లేదు. సరే కనిపెట్టావమ్మా అవకాశం నేను వైజాగ్ వచ్చిన తర్వాత జరుగుతుంది డిస్కస్ సరే నాకు డాక్యుమెంట్స్ చూపించండి. డాక్యుమెంట్స్ చూపించాను హై ప్రొఫైల్ డాక్యుమెంట్ లేదు. అలా నమ్మకం నేను నమ్మను. ఒక 1 month సార్ జానర్ ప్లాన్ అయితే నాకు జానర్ కూడా చెప్పాల్సి హై ప్రొఫైల్ వ్యక్తులు అన్ని పేర్లను మార్చేసాము. నీకు బయటికి రాదు, నువ్వు నమ్మాలి. నమ్ముతావు నమ్మినప్పుడు చెప్పు నమ్మను. నువ్వు నమ్మాలి అంటే అంటారు. నువ్వు చూపించినప్పుడు ఇది ఫిజికల్ రిలేషన్ ఇదాన్ని అయ్యి అన్ని నేను చేస్తాను. అవును ఫిజికల్ రిలేషన్ సరే ఫిజికల్ రిలేషన్ ఎవరితో యువత అంటే వాళ్ళతో చక్కగా చెప్పి ఎవరుంటాము పెద్ద విజయసారి ఫిజికల్ రిలేషన్ పెద్దాన్ని పోయి అడగలను పత్రిక పెద్దాన్ని పోయి అడగలను విజయసారి గారు అడిగే ధైర్యం దాన్ని వచ్చేయగలను. నాకు ఫీజు లేకపోయి ఇది ఆడగలను సార్. నేను సత్య ప్రమాణం చెప్తున్నాను. నేను జనవరి ల్యాండ్ అయినప్పుడు హాస్పిటల్కి వెళ్ళాను. అయ్యప్పకి వెళ్తే సారీ హోటల్కి వెళ్ళాను. నా పెద్ద పాపను ఫోటోలో సార్ పెద్ద పాప ఉండాలి ఇది యూనివర్సిటీ ల్యాండ్ చేసింది నాకు. ఈ పెద్ద పాప నేను ఏమాసం చేయాలి నేను నమ్మలేదు సార్. పెద్ద పాప ఉండాలి హస్పిటల్ పడుతున్నా సార్. ఫోటో హాస్పిటల్ పడుతున్నా దగ్గర తీసుకుని పడుతున్నా సార్. ఎందుకంటే పాపని క్వశ్చన్ చేస్తారు ఐవీఎఫ్ బేబీయా ఫిజికల్ రిలేషన్ బేబీయా నేను తండ్రి కాదు. ఎందుకంటే శాంతి హోటల్ డేట్ చూపించాను. నువ్వు ఇలా సెప్టెంబర్ నా 1 week వచ్చినప్పుడు నా కడుపులో 8 బేబీ ఉంది అని నాకు ఒక ప్రూఫ్ చూపించి ఎత్తుకున్న బేబీ దించాను సార్. నేను దించేసి నా బేబీ ఎవరైతే అక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది. జనవరి ఆ మిడిల్ నుంచి స్టార్ట్ చేస్తాను. ఈ టార్చర్ చూపించదు నాకు చూపించదు. నా పరిస్థితి చాలా దారుణం సార్. వాళ్ళు సార్ ఒకసారి ఆలోచించారు. ఇది ఆడపిల్లలు ఐటీ పట్టదు డాక్యుమెంట్స్ తండ్రి ఎవరు తెలియదు. ఏమైనా చేశాను సార్ పేరు కొన్ని ఏం చేశారు వీళ్ళు అడగలేదు. మీరైనా తండ్రి అడగలేని పరిస్థితి అది సార్ జరిగింది. అప్పటి నుంచి పిల్లలు సార్ ఇదే కాదు ఇవాళ ఇవాళ వీడియోలు కానీ అన్ని బేసెస్ కానీ చేసుకుని నాకు 50 ఏళ్ళు అయిపోతుంది. సో సరే అది పెద్ద ఫిజికల్ రిలేషన్ అనుకో మరి ఏం చేద్దాం. నేనైతే నేను ఎదుర్కోవచ్చు. నాకు విద్యార్థులకు నాకు న్యాయం చేస్తే ఆర్థికంగా న్యాయం చేస్తాను. నేనైతే వదిలేస్తున్నా. పిల్లలకి న్యాయం చేసి వెళ్ళిపో ప్లాన్ చేసుకోవాలి అన్నారు. నేను ఎందుకంటే అమ్మాయిని అప్పుడే నా బిడ్డ కాదు నాకు తెలిసి. సో అమ్మాయి అంటది న్యాయం చేసే ఉంది దీంట్లో ఆడపిల్లలు నేను చూసుకుంటాను. నా లైఫ్ నుంచి వెళ్ళిపో. నేను ఇంకో పెళ్లి చేసుకుంటాను. బిడ్డలు ఇప్పుడే కాదని తెలుసు కదా నీకు. నేను ఇంకో పెళ్లి చేసుకుంటాను. నా లైఫ్ నుంచి వెళ్ళిపో. మ్యూచువల్ ఇస్తే విజయసారితో బేబీ అన్నాను. విజయసారితో నిన్న ఈ బేబీ నాకు వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయి మార్నింగ్ 4 o'clock వెళ్ళిపోయి సెక్యూరిటీ చెప్పి నేను అంత ఫాదర్ బేబీ 2023 ఏప్రిల్ 15 వరకు బేబీ పుట్టింది. శాంతి కాలింది. నా వైఫ్ నా పైన మాట్లాడుతున్నాను. తన పాస్పోర్ట్ వీసా కూడా లేదు. టక్కటక్క కంప్యూటర్లో ఒకటి చూశాడు. డాక్యుమెంట్స్ చూపిస్తాను. నేను హాస్పిటల్లో నా పేరు ఉంది. మీకు కావాలంటే పంచుతాను నేను డీటెయిల్స్ అని కూడా. ఇది సార్ జరిగింది. నాకు ఆ డాక్యుమెంట్స్ తెచ్చాను. దాంట్లో బేబీ ఫాదర్ నా పేరే, హస్బెండ్ నా పేరు, ఫ్రంట్ ఆఫీస్ కంప్యూటర్. నేను అన్నాను సార్ నాకు కేసీస్ కావాలి. కేసీస్లో డీటెయిల్స్ ఉంటాయి కదా అంటే కేసీస్ మార్నింగ్ తీసుకుంటాను. సో 11 o'clock వెయిట్ చేసి కేసీస్ తీసుకున్నాను. కేసీస్ తీసుకుంటే నాకు ఒక చిత్రమైన పేరు కలిగింది సార్. ఆ కేసీస్ కూడా ఒరిజినల్స్ ఉన్నాయి. తెచ్చాను హాస్పిటల్ నుంచి. ఆ కేసీస్లో హస్బెండ్ ప్లస్ పి సుభాష్ అని పోతే సుభాష్. ఫాదర్ బేబీ పుట్టిన తర్వాత బేబీ పుట్టిన తర్వాత ఫాదర్ వచ్చేసి పోతే సుభాష్. ఆ పేరు ఎప్పుడు వినేదే ఎక్కడ వినేది ఎవరైనా హైదరాబాద్ దగ్గర గోల్డ్ అని తీసిన వ్యక్తి గుర్తొచ్చింది. నేను శాంతి అడగలేదు. నేను హాస్పిటల్ వెళ్ళి శాంతి తెలియదు. నేను తెలియదు డాక్టర్స్ బయట తీసుకున్న తర్వాత నేను ఇన్వెస్టిగేట్ చేసి తీసుకున్నాను. దాంట్లో సుభాష్ గారి పేరు వచ్చింది. తర్వాత సుభాష్ గారితో మొత్తం రీసెర్చ్ చేశాను. అసలు ఈ పోతిరెడ్డి సుభాష్ రెడ్డి సన్ ఆఫ్ పోతిరెడ్డి తిమ్మారెడ్డి ఫ్రమ్ చిత్తూరు. ఆయన ఆధార్ కార్డు ఆయన బయోగ్రఫీ ఇస్తాను. ఐ డిడ్ లాట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. హెక్టిక్ ఇన్వెస్టిగేషన్. ఏంటి ఆయన ఎవరి దగ్గర పనిచేస్తాడు, ఏ మనిషి, అన్ని అడ్వకేట్ ఎక్కడ చేస్తాడు, ఆయన
స్పెషల్ గవర్నమెంట్ లీడర్ ఫర్ రెవెన్యూ ఆంధ్ర రీజన్, స్పెషల్ గవర్నమెంట్ లీడర్ ఫర్ రెవెన్యూ ఆంధ్ర రీజన్ అమరావతి. నేను శాంతి చెప్పలేదు. సో ఒకరోజు పిలిచాను నేను, అమ్మ శాంతి ఇట్లా ఎవరు విజయసాయి సుభాష్ రెడ్డి నా ఫ్రెండ్ వాళ్ళు అక్కడ ఫ్రెండ్ పెట్టారు కదా, బాగా ఎలా పెట్టాడు, ఏదో అర్జెంట్ ఉన్నారో పెట్టాడు. ఈ కామెంట్స్ సార్ స్టాండ్ ఇచ్చాను. లేదు నా స్టాండ్ ఒకటే, అదనగా నా స్టాండ్ ఒకటే. ఆ బిడ్డలు నాకు ఎప్పుడు సంబంధం లేదు. ఆ రోజు నేను డెలివరీ చేసిన వైజాగ్లో ఉన్నాను, అమ్మాయి పిలిచింది, నేను వెళ్ళాను, అటెండ్ చేసి సైన్ పెట్టాను. అక్కడ పెడతా సార్ బాగా లేదు లేదు పెట్టాను. నేను దీనికి రెడీ, ఎక్కడికి పిలిచినా రెడీ. ఆ బేబీకి నాకు ఏ సంబంధం లేదు. నాకు భార్య ఉంది, భార్య ఉంది, కూతురు ఉంది, నాకు ఫ్యామిలీ ఉంది. మేము డైవర్స్ కాదు, నాకు ఫ్యామిలీ ఉంది. నాకు ఎక్కడ సంబంధం లేదు. నేను తక్కువ పడేవాడిని కాదు. అది రికార్డింగ్ ఉంది నాకు. ఇది నేను షేర్ చేస్తాను. శాంతి సిగ్నేచర్ లేకుండా మీ ఎలా సార్ పెట్టాలి? ఇది చేసింది నేనే ఒప్పుకుంటాను సార్. ఇది చేసింది నేనే, నాతో బలవంతంగా సిగ్నేచర్ చేసింది. లేకపోతే అక్కడ అమ్మాయి సైన్ ఉండాలా? ఇక్కడ సాక్షి సంతకాలు ఎక్కడ ఉన్నాయి సార్? ఇప్పుడు సుభాష్ రెడ్డి గారేమో నేను రావాలంటే రికార్డు ఇస్తాను. రెడ్డి గారు కూడా నాకు అటువంటి దేవుడు ఆయన మాట్లాడుతున్నాను. ఫస్ట్ మీరు ఐ స్టే ఆన్ మై కిడ్స్. ఇది ఫేక్ డాక్యుమెంట్. 11 జూన్ 2024 సైన్ చేశాను డాక్యుమెంట్. దీనికి రెడీ. సో అమ్మాయి సీజీ నన్ను అమెరికాలో ఎడ్యుకేషన్ ఉన్నాము. నేను వెళ్ళిన తర్వాత సీజీ అడల్ట్రేషన్ ఉంది. మీ బిడ్డకు కంటే ఎవరైనా సభాముఖంగా పత్రికా సిస్టర్స్ అందరూ అడుగుతా ఉన్నాను, ప్రపంచాన్ని అడుగుతా ఉన్నాను. సుభాష్ రెడ్డి గారు కాకపోతే ఒక 2 నెలలు ఉత్సాహంగా శాంతి స్వతహాగా నాకు కొందరు ఫ్రెండ్స్కి, అమెరికాలో ఉన్న ఒక ఫ్రెండ్కి, హైదరాబాద్లో ఒక ఫ్రెండ్కి మా ఫోన్ చేసి నేను IVF చేస్తున్నాను, ఈ బిడ్డ మొదటి కాదు నాకు చెప్తున్న వాళ్ళు చెప్తాను. వాళ్ళు నాకు ఫోన్ చేసి మీకు మిస్సెస్ IVF చేస్తున్నాను చెప్తాను. నేను శాంతి ఏ శాంతి IVF చేస్తున్నాను ఏంటంటే అవసరం ఇంపార్టెంట్ అని నేను చెప్పాను. లేదు లేదు ఒక రక్షణ లేదు, మీ పేరు మీద చూడడం లేదు, నాకు ఇది ఆడుతున్నాను, ఇది ఆడుతున్నాను, నా ఇంటి పేరు మీద చూడాలి. సరే ఏమో IVF చేస్తున్నా బాగాలేదు. నేను డిసెంబర్లో ల్యాండ్ అవుతున్నాను. వచ్చేటప్పటికి IVF డాక్యుమెంట్ తీసుకుడు. డాక్యుమెంట్ చూసి తర్వాత తీసుకోవాలి డెసిషన్. IVF అంటే ఏంటంటే ఒక అన్నం భర్త లేకుండా భర్త చేసి ఇంత పవిత్రమైన సంప్రదాయం చేసి IVF చేస్తారా? ఇది పాసిబుల్ ఇన్ ఇండియా వితౌట్ హస్బెండ్స్ ప్రెజెన్స్? ఆమె IVF సరే టేక్ గ్రాంట్ తీసుకున్నాను. నేను వచ్చి ఒక IVF తీసుకెట్టు. ఒక అన్నం వాళ్ళైతే నా ఇద్దరు ఆత్మల దృష్ట్యా అన్నం వాళ్ళైతే 50-50 ఛాన్సెస్ యాక్సెప్ట్ చేసుకునే ఛాన్సెస్ ఉంది. సో వచ్చిన తర్వాత నేను జనవరి 3rd ల్యాండ్ అయ్యాను సార్. 2024 జనవరి 3rd ల్యాండ్ అయ్యాను. పాస్పోర్ట్ రిజిస్టర్ అయిపోయాను. 2022 ఉన్నాను. జనవరిలో వెళ్ళాను. 23 జనవరిలో వెళ్ళాను. 24 జనవరిలో వెళ్ళాను. అంతే ఆ గోల్డ్ తీసుకొని జనవరిలో 2024 వచ్చాను. అదే సార్ డిసెంబర్లో వచ్చాను. 1 month ఉన్నాను. జనవరి 9 రిటర్న్ అయిపోయాను. 3 వీక్లు అయిపోయాను. మీరు కావాలి పాస్పోర్ట్ డేట్ తీసుకోండి. పాస్పోర్ట్ డేట్ తీసుకోండి. రిటర్న్ అయిపోయాను. 2024 జనవరి వచ్చేసరి వీక్గా కట్టకొట్ట తెచ్చే భాషలో చెప్తాను. నువ్వు ఇలా చెప్పడం మళ్ళీ కష్టపడి నాకు అడుగుపోయి 8 weeks బేబీ ఉంది అని నాకు గుర్తు చూపించి ఎత్తుకున్న బేబీని దించాను సార్. నేను దించేసి నా బేబీ కాదు కష్టమైతే అయ్యి చూపించు, ఎవరైతే తల్లి చూపించి అక్కడ చేసిన జనవరి ఆ మిగిలి నుంచి స్టార్ట్ చేస్తాను ఈ టార్చర్. నా పరిస్థితి చాలా దారుణం సార్. వాళ్ళు ఒకసారి ఆలోచించి సార్, ఇది ఆడపిల్లలు IVF ఉంటుంది, డాక్యుమెంట్ చూపిస్తుంది, 100 రోజులు లేదు ఏమైనా చేశారు సార్ పేరు కొన్ని చేశారు. 50,000 మీరు అడగలేని పరిస్థితి. ఇదే కాదు ఇవాళ మీ వీడియోలో కానీ అన్ని ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకుని నాకు 50 minutes టైం పడుతుంది. సో సరే పంచాయతీ వేసాను. మరి ఏం చేద్దాం? నేనైతే నిలుపుకోను, ఇది నిలుపుకోవచ్చు. నాకు గ్రామీణులకు నాకు న్యాయం చేసి ఆర్థికంగా న్యాయం చేస్తాను. నేనేదో వదిలేసుకుంటాను. పిల్లలకి న్యాయం చేసి నిలుపో నేను ప్లాన్ చేస్తాను అన్నారు. నేను ఎందుకంటే అమ్మాయిని ఆ బిడ్డ నా బిడ్డ కాదు నాకు తెలిసి
సో అమ్మాయి అంటది న్యాయం చేసేది ఉంది దీంట్లో, ఆడపిల్లలు ఏం చేసుకుంటారు, నా లైఫ్ నుంచి నేను పెళ్లి చేస్తున్నాను, ఈ బిడ్డ కాదని తెలుసు కదా నీకు, నేను పెళ్లి చేస్తున్నాను, నా లైఫ్ నుంచి మీషో తీసేయాలి, విజయసాయితో బేబీ అన్నాను. విజయసాయితో బేబీ నాకు ఇక్కడ వెళ్ళిపోవాలని ఏం చదువుతుంది అసలు, నేను ఎక్కడికి వెళ్ళిపోవాలి, నా పిల్లలు ఉంటే వెళ్ళిపోతానండి, నాకు 42 ఏళ్ళు ఎక్కడికి వెళ్ళిపోవాలి, 42 ఏళ్ళు ఎక్కడికి వెళ్తానండి. విజయసాయి సార్ అడిగితే ఏం నాకు తెలుసు, మీరు నా దగ్గర సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి కానీ పక్కా ఎవిడెన్సెస్ కావాలి. సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్సెస్ అంటే నేను అమెరికా వెళ్తూ విజయసాయి గారి ప్రజాసభ వైజాగ్లో జరుగుతున్నాగా 500 మంది బయట ఉన్నారు, శాంతి నేను లోపలికి వెళ్ళాము, ఫుడ్ బాక్స్ తీసుకుంటాను, అమెరికా వెళ్తున్నాను, యాంటీలో తీసుకెళ్ళి మొత్తం 20 to 30 minutes సార్ కూర్చోబెట్టి శాంతి కూర్చోబెట్టి కాఫీ ఆఫర్ చేశారు, అమెరికా వెళ్తున్న వాళ్ళని నేను ఆయన రైట్ ప్లేస్ అది ఎన్ని చేసిన నేను సార్ అన్నారు, మనం శాంతి చాలా ఫాస్ట్ ఉంది, చాలా స్పీడ్గా ఆలోచిస్తుంది, మీరు చాలా ఆలోచిస్తున్నావు, యువసారి కూడా ఇచ్చాడు, అమ్మాయి చాలా ఫాస్ట్ ఉంది, మీరు తండ్రి వయసులో ఉన్నారు, మీరే చూసుకోవాలి మాత్రమే, నేను చూసుకోవాలి, వెళ్ళిపో మీరు టేక్ కేర్ అన్నారు. నేను అమెరికా వెళ్ళలేదు ఇది సార్ జరిగింది. సో జనవరి నుంచి ఒక నెల అంతా కూడా నాకు ఐవీఎఫ్ చెప్పింది, ఐవీఎఫ్ కొన్నాళ్ళేమో అన్నున్నారు, హాస్పిటల్ చూపించారు, అంత అయిన తర్వాత ఐవీఎఫ్ అన్నున్నారు ఎవరో చేసిన సార్ అంటారు, అది చూపించినట్టు ఎప్పుడు చూపించదు, పెద్ద ఆయన బయటకు వస్తారు అంటారు, ఆయన బయటికి రాదు, వేరే వస్తారని ప్లేస్ అమెరికా నువ్వు ఎగ్జిట్ అయిపోతావు నుంచి, నువ్వు వేరే పెళ్లి చూసుకో అని ఇచ్చిన డోనాలు ఎవరు, అసలు ఆ డోనాలు ఎవరు చేసి హాస్పిటల్ ఎక్కుతాయో నేను చూపిస్తాను. లేదు ఇది వెళ్ళిదే నేను పెద్ద వ్యక్తితో డోనాలు తీసుకున్నాను అంటే శాంతి సదాగా చెప్పిందంటే నేను నా ఆవేశంలో శాంతి చెప్తాను. నాకు నేను విజయసాయి గారికి తెలియదు, ఆయన బాబుగా ఉంటున్నాడు, విజయసాయి గారికి నాకు ఇష్టము, నేను విజయసాయి గారికి ఇష్టము, విజయసాయి గారికి తెలియదు, ఆయన కూర్చుంది ఆ కూర్చుంది ఆడపెట్టుకుంటుంది, కాబట్టి నేను బాబుని కనిపెట్టాను, నాకు ఇంకే పడిపోయాడు, నువ్వు కనిపెట్టాడు ఆయన ఏడ పెట్టి కనిపెట్టిన వ్యక్తి ఏది ఎక్కియాలో మర్చిపోవాలట అని కుసపడుతుంది. సరే కనిపెట్టామమ్మా బాబా కనపడింది, నేను వైజాగ్ జరుగుతుంది విశ్లేషిస్తాను. సరే నా డాక్యుమెంట్స్ వచ్చింది, డాక్యుమెంట్స్ చూపిస్తాను, అయిపోయినట్టు డాక్యుమెంట్ అలా నేను అవును ఒక 1 month సార్ జనవరిలో ప్లాన్ అయితే మనకి జనవరి అంతా కూడా డేట్ వచ్చింది, అయిపోలేదు అన్ని పేర్లు మార్చేశాను, నీకు బయటికి రాదు, నువ్వు నమ్మాలి, నమ్ముతాను నమ్మి చెప్పు నాకు, నువ్వు నమ్మాలి అంటే అంట, నువ్వు చూపించినప్పుడు ఇట్ ఈస్ ఫిజికల్ రిలేషన్ ఇదే అయ్యి అని నేను డిసైడ్ చేశాను. అవును ఫిజికల్ రిలేషన్ అనుకో, సరే ఫిజికల్ రిలేషన్ ఎవరితో అంటే అవుతాడు చక్కగా చెప్పి పెద్ద విజయసాయి గారు ఫిజికల్ రిలేషన్. ఇప్పుడు నేను పెద్ద అడగలను మేడం, పత్రిక పెట్టుకుంటుంది, పెద్ద అడగలను విజయసాయి గారు అడిగే ధైర్యం నాకు దాన్ని వచ్చేయగలను, నాకు ఫీజు ఎగిపోయి ఇది అడగలను. సార్ నేను సత్య ప్రమాణాలు చెప్తున్నాను, నేను జనవరి ల్యాండ్ అయినప్పుడు హాస్పిటల్కి వెళ్ళాను, ఐఎఫ్పి చెప్తే సారీ హోటల్కి వెళ్ళాను, నా పెద్ద పాపను ఫోటోలో సార్ పెద్ద పాప ఉండాలి ఇది ఇప్పుడు నాకు ఈ పెద్ద పాప నమ్మకం బాగున్నాడు. డెలివరీ అయింది ఏప్రిల్ 15వ తారీఖు 2023. నేను వచ్చింది సెప్టెంబర్ 19 సార్, నేను వచ్చింది సెప్టెంబర్ 19, అమ్మాయి డెలివరీ అయింది ఏప్రిల్ 15, 2023. ఈవెన్ ఇట్ ఇస్ నాట్ 57 months. నేను ఎంత కూర్చోనంటే నేను అది కూడా కౌంట్ చేయలేదు, అది కూడా కౌంట్ చేయలేదు, నేను హానెస్ట్గా చెప్తాను, నేను అది సో బిజీ పీస్లో అది కూడా కౌంట్ చేయలేదు. బాబు పుట్టిన వెంటనే బాబు పుట్టిన శాంతి లోపల వస్తానంటే రావు ఇప్పుడు రావు ఏప్రిల్ పుట్టాడు, ఏప్రిల్ రావు డిసెంబర్ 12 వస్తాను కదా, అప్పుడు వచ్చేది నువ్వు ధైర్యం ఉంటాడే నాకు ప్రాబ్లం లేదు, సరే డిసెంబర్ వెయిట్ చేయాలి. బేసికల్గా నన్ను అవాయిడ్ చేసి సో నేను సెప్టెంబర్ 1 వచ్చాను కదా సార్ 2022లో, అదే ఇయర్లో డిసెంబర్లో క్రిస్మస్ వదిలేస్తుంది అమెరికా, అక్కడ క్లాసెస్ నేను ఆ డిసెంబర్లో వస్తానని చెప్పాను మా మిస్సెస్, అలాగే రావు నువ్వు నా క్వశ్చన్ అడిగావు కదా, హౌ యూ గాట్ కన్సీవింగ్, హౌ యూ గాట్ బేబీ ప్రెగ్నెన్సీ అవసరం క్వశ్చన్ అడిగావు కదా, నువ్వు రావు చెప్పాడు. వాట్ ఈస్ దిస్
నేను అడగడానికి వచ్చిన అడగలేదు, అడగడానికి అడగాల్సిన వాడు అడగవలసిన అడగలేదు, తప్పే అడగలేదు అడగలేదు. సో డిసెంబర్లో రావద్దండి, కానీ అమ్మాయి ప్రెగ్నెంట్ నుంచి నాకు తెలుసు. విజయసాయి సార్ కూడా మెసేజ్ పెట్టారు. అప్పటికే అమ్మాయి విజయవాడ ట్రాన్స్ఫర్ అయ్యింది. అప్పటికే విజయవాడ ట్రాన్స్ఫర్ అయ్యింది. విజయసాయి సార్ కూడా మెసేజ్ పెట్టారు, సార్ మా అసిస్టెంట్ నేను మీకు వచ్చేది కదా, మీరు పెద్దలతో ఎటువంటి కమిషన్ మాట్లాడి అమ్మాయిని వైజాగ్ ట్రాన్స్ఫర్ చేసి పిల్లలు వైజాగ్ ఉన్నాను ప్లీజ్ సార్. సార్ చూద్దామండి, ఇట్స్ నాట్ సో ఈజీ అని చెప్పారు. సో అమ్మాయి విజయవాడలో ఉంది. నేను డిసెంబర్లో వచ్చాను. దురదృష్టం లేదా సార్, శాంతి కడుపు నా బిడ్డ నేను అనుకున్నాను, నా బిడ్డ శాంతి నా పేరు పెట్టాడు. డిసెంబర్ 1 month పేరు పెట్టాడు. అమ్మాయి అడ్రస్ వెళ్ళి విజయవాడ పెట్టుకుంది. ఆమె పర్సన్ డెమోక్రటిక్ పర్సన్, ఆమె చాలా స్వేచ్ఛ అవ్వాలి, ఏదైతే స్వేచ్ఛగా చేయాలి బలవంతం అక్కడ అవుతుంది. చెక్స్ అయినా నో ఫోర్స్ బికాజ్ ఆమె పర్సన్ ఫైవ్. సో ఆమె ఫేస్ చూపించాలంటే అట్లా కదా మనం అర్థం చూసుకుని వచ్చానండి పట్టుకొని ఉంటాను అంటే లేదు నాకు వచ్చి అడిగాడు. ఏం కలవాలనుకుని సరే దురదృష్టం ఏంటంటే ఆ వచ్చిన ఆ 1 month శాంతి చూసే అవకాశం దొరకలేదు. కడుపులో బిడ్డను చూసే అవకాశం దొరకలేదు. 2 weeks వైజాగ్లో ఉన్నాను, ఒక 1 week హైదరాబాద్ ఉన్నాను, మనకి అమలుకి వెళ్ళాను. ఇక లాస్ట్ నెక్స్ట్ January 9th 2023 January 9th వెళ్తా అనగా ఒక 2-3 days ముందు శాంతి వెళ్ళిపోతున్నాను. ఫేస్బుక్ పెట్టలేదు, ఏంటి నేను అడగాలని వచ్చి ఏమడిగాను అంటే లేదు నాకు ఇష్టం లేదు, నేను మీ ఇంటి పేరు ఉండదలుచుకోవట్లేదు, నేను ఈ ఫేస్ చూపించాను అని ఏదో మీనెస్ సెన్సెస్ నాకు ఇద్దరు ఆడపిల్లలు ఏమనుకుంటున్నా బిడ్డలు చూసుకొస్తున్నాను మాట్లాడుకుంటే లేను. ఇది సార్ జరిగింది. సో నేను వెళ్ళిపోయే ముందు నాకు పచ్చలు పిచ్చలు పంపించింది వైజాగ్ విజయవాడ నుంచి బస్కి తీసుకున్నాను. ఒక చిత్రమైన వచ్చింది. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. జనవరిలో 9th వెళ్ళాలని 2 రోజుల ముందు ఈ బ్రేస్లెట్, గోల్డ్ బ్రేస్లెట్, ఈ గోల్డ్ చైన్ పెళ్లిలో పెట్టింది, వాళ్ళు పెట్టింది, అబద్ధం చెప్తుంది, వాళ్ళు పెట్టింది. ఇది నువ్వు అమెరికా తీసుకెళ్తామా అని చెప్పాను. నువ్వు రవీంద్ర భారతి దగ్గర వెయిట్ చేయి, అక్కడ ఒక ఫ్రెండ్ వస్తాడు విజయవాడ నుంచి, ఆయన పేరు సుభాష్, నాకు ఎవరు తెలియదు సుభాష్, ఫస్ట్ టైం పేరు. అప్పుడప్పుడు మధ్య 1-2 సార్లు అని చేశారు వైజాగ్లో. అప్పుడు వచ్చినప్పుడు పర్సన్స్ చేస్తారు. సో ఆ రోజు నైట్ 22 సెక్షన్ చాలా వరకు వచ్చాను కదా. సో 1 days ఉన్నాను కాబట్టి 1 days రాలేదు. ఫస్ట్ టైం మాత్రం నేను ఏమన్నా శాంతి నమ్మకం 2 years బీచ్ పెద్ద చెప్పి ఇంకొక పెళ్ళి 8 years కాదు ఇలా కలిసిపోయాను. నేను ఇక్కడ అక్కడ సమాజం బాగోదు అనేసి ఎక్కువ పార్టిసిపేటెడ్ sexually, but I did not educate complete. So I came out. నాకు తెలుసు నాకు ఇన్యూమరీ తెలియదు అంటే వెరీ మచ్ కాన్షియస్ మైండ్. తర్వాత నేను 25th వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజులకి శాంతి ఫోన్ చేసి ఆమె కన్సీవ్ అయింది. ఒక దాని ద్వారా 2 ఎక్స్పీరియన్స్ మొత్తం కదా. అదే మిక్స్డ్ మొత్తం కదా. అప్పుడే క్వశ్చన్ అడిగింది శాంతి, మనం కంప్లీట్ అనుకోలేదు కదా మనము, హౌ got conceived man, మీకు ఎలా కన్సీవ్ అయ్యారు? షీ షౌటెడ్ అట్ హౌ డేర్ యు ఆస్క్ హిమ్. భర్తవి భార్యని అడుగుతావు, ఎంత ధైర్యం నీకు, ఇంత అనుమానం పక్షి నువ్వు భర్త నాకు అడగవు సార్, భార్యను అడగవు భర్తగా. అది కాదు నేను తప్పే కాదు, నేను అడిగింది నేను కంప్లీట్ చేయలేదు కదా. హౌ కమ్ యు గాట్ కన్సీవింగ్ అంటే ఇంకొకసారి అది అడిగామంటే చెప్తూ ఉంటాను. Then I went to Google search. Google నాకు అర్థమైంది there is a chance some drops may go inside and she may conceive. తను అనుకుంటాడు. So I agree. నేను అక్కడ చదువుతున్నాను 7 సంవత్సరాలు I can't keep arguing all these things. I trusted her. So అది I don't have anything back to నాకు ఏం లేదు. దురదృష్టం సార్ సభ్య సమాజం సిగ్గుపడేది. నాకు తర్వాత 2007 జనవరిలో నాకు తెలిసింది ఏంటంటే అమ్మాయి నాకు పట్టుకుని 8 weeks డెలివరీ, 2 months డెలివరీ. ఎప్పుడండి సెప్టెంబర్ 21 నాకు డెలివరీ అమ్మాయి కలిసి ఆమె కడుపులో 8 weeks అంటే 2 months డెలివరీ ఉంది. అది నాకు అప్పుడు తెలియదు, నాకు అప్పుడు తెలియదు. ప్లీజ్ కరెక్ట్, అప్పుడు నాకు తెలియదు. 2024 జనవరిలో వచ్చిన తర్వాత నా యొక్క రీసెర్చ్లో ఇన్వెస్టిగేషన్లో నాకు తెలిసింది అమ్మాయి కడుపులో అప్పటికే
8 months. సో ఏం కాదు, నేను అమెరికా వెళ్ళిన తర్వాత నీ బిడ్డ అయింది, I was very happy. 9 నెలలు నా బిడ్డ అయింది. పిల్లలు 2 months తీసుకుని వైజాగ్ వెళ్ళింది. వైజాగ్లో డాక్టర్ శ్రీదేవి గారి ఇంట్లో బెడ్ హౌస్ ఇస్తుంది, ట్రీట్మెంట్ అవుతుంది. డాక్టర్ శ్రీదేవి గారు ఫ్యామిలీ ఫ్రెండ్ నాకు, అలాగే కూతురు. నేను భర్తను చేస్తాను, డాక్టర్ ప్లీజ్ అనలైజ్ దిస్. డాక్టర్ శ్రీదేవి గారికి నేను నా భర్తను తెలుసు. డాక్టర్ శ్రీదేవి గారికి మనం కేజీహెచ్ హాస్పిటల్లో గైనీ డిపార్ట్మెంట్ గైనకాలజీ డిపార్ట్మెంట్ మోస్ట్ సీట్ డిపార్ట్మెంట్ పనులు తెలుసు నేను భర్తను. ఎందుకంటే తన వైద్యం 4 ఏళ్ళు అప్పటికి 20 తిరిగాయి కదా. నేనే భర్తను తెలుసు డాక్టర్ శ్రీదేవి గారు. సో మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ తనకు తెలిసి ఆమె డాక్టర్ గారు శ్రీదేవి గారు రెగ్యులర్ ఫోన్ చేసి చెప్పేవాళ్ళు. మొదలు గుడ్ న్యూస్ ఇస్ నా వైఫ్ ముందుగానే కనుక్కుంది బేబీ మీరా. I know it is wrong, but see,